ఆ, ఇజ్రాయేలీలు 605 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 605 సంవత్సరాలకి ముందుగా బబులోనికి చెరపట్టబడ్డారు. అది మనందరికీ తెలిసిన విషయమే. నెబుకెద్నెజర్ అనే రాజు వచ్చి ఇజ్రాయేలీలందరినీ వారి దేశం నుంచి బబులోన్ అనే దేశానికి చెరపట్టుకుని పోయాడు. అయితే ఆ సంఘటన 3 దశలుగా జరిగింది. ఒకేసారి ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళు బబులోనికి ట్రాన్స్పోర్ట్ చేయబడలేదు, అంటే పంపించబడలేదు, చెరపట్టబడలేదు. కానీ 3 ఫేజెస్లో అది జరిగింది. మొదటిసారి ఇజ్రాయెల్ దేశం మీదకి దాడి జరిగినప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు, అబెద్నగో వాళ్ళు బబులోన్ దేశానికి వెళ్ళిపోయారు. రెండోసారి చెరపట్టబడినప్పుడు, అంటే ఇదంతా ఒక 2-3 సంవత్సరాల వ్యవధిలో జరిగింది. రెండోసారి ఇజ్రాయేలీలు బబులోన్ దేశానికి చెరపట్టబడినప్పుడు ఎహెజ్కేలు అనే ప్రవక్త చెరపట్టబడ్డాడు. ఆ తర్వాత మిగతా మనుషులు ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3వ దశలో బబులోన్ దేశానికి చెరపట్టబడ్డారు. అయితే మనం ఈరోజు ఎహెజ్కేలు గురించి మాట్లాడబోతున్నాం, దానియేలు గురించి మాట్లాడలేదు. కానీ 2వ దశలో ఇజ్రాయేల్ దేశం నుంచి బబులోని దేశానికి చెరపట్టబడ్డ ప్రవక్త ఎహెజ్కేలు. చాలామంది చెరపట్టబడ్డారు. అందులో ముఖ్యంగా మనకి తెలిసిన వ్యక్తి ఎహెజ్కేలు ఒక 25 ఏళ్ళు లేకపోతే 26 సంవత్సరాలు, ఆయనకు ఒక 26 సంవత్సరాలు ఉన్నప్పుడు బబులోని దేశానికి చెరపట్టబడ్డాడు. బబులోని దేశానికి వెళ్ళిన తర్వాత 30వ ఏట, ఆయనకి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడి నుంచి ఆయన పిలుపు అందుకున్నాడు. 30వ సంవత్సరం నుంచి ఆయన దేవుని సేవ చేయడం ప్రారంభించాడు, ప్రవచించడం ప్రారంభించాడు. 30వ సంవత్సరం నుంచి ఇంచుమించు 22 సంవత్సరాలు బబులోని దేశంలోనే ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. 22 సంవత్సరాలు అంటే మొదటి 7 సంవత్సరాలు ఆయన ఇజ్రాయేలీల మీదకి దేవుడు ఎలాంటి తీర్పుని రప్పించాడు, ఇజ్రాయేలీల మీద దేవుడు ఎంత కోపంగా ఉన్నాడు అనే దాని గురించి 7 సంవత్సరాలు ఆయన ప్రవచించాడు. ఆ తర్వాత 15 సంవత్సరాలు ఇజ్రాయేలీల్ని దేవుడు ఎలాగ రీస్టోర్ చేయబోతున్నాడు, అంటే దేవుడు తిరిగి ఎలా ఇజ్రాయేలీల్ని మళ్ళీ వాళ్ళ దేశానికి రప్పించబోతున్నాడు, లేకపోతే వాళ్ళకి మళ్ళీ పూర్వ వైభవాన్ని ఎలాగ ఇవ్వబోతున్నాడు అనేది మిగతా 15 సంవత్సరాలు కూడా ఆయన ప్రవచించాడు. ఇలాగా బబులోని దేశంలో ఎహెజ్కేలు 22 సంవత్సరాలు ఆయన ప్రవచించాడు. ఆయనకి 35 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన భార్య చనిపోయింది. బబులోని దేశంలోనే ఆయన భార్య చనిపోయింది. ఇంచుమించు 34-35 సంవత్సరాలు ఉన్నాయి ఎహెజ్కేల్కి. ఆ టైంలో ఆయన వైఫ్ చనిపోయింది. అయినప్పటికీ కూడా ఆయన తన పరిచర్యని లేకపోతే తన ప్రవచనాలని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఆయనకి ఇంచుమించు 55 లేకపోతే 57 సంవత్సరాలప్పుడు బబులోని దేశంలోనే ఎహెజ్కేలు చనిపోయాడు. అయితే ఎహెజ్కేలు గ్రంథంలో ప్రాముఖ్యంగా మనకి ఒక 6 దర్శనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎహెజ్కేలు గ్రంథం అంతా కూడా ఏంటంటే ఆయన చూసిన 6 దర్శనాలు. ఇవన్నీ మనకి తెలిసే ఉంటాయి. నేను జస్ట్ ఒక పరిచయాన్ని ఇస్తున్నాను, ఒక ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. మొదటి దర్శనం ఏంటంటే ఆయన పరలోకపు దర్శనాన్ని చూస్తాడు. కెరూబుల మీద దేవుడు ఆసీనుడిగా ఉండడం, ఆ దర్శనం చూస్తాడు. తర్వాత ఒక లోయలో ఎండిపోయిన ఎముకలు, ఆ దర్శనాన్ని చూస్తాడు. ఆ తర్వాత యెరూషలేం గురించి ఒక దర్శనాన్ని చూస్తాడు. ఆ తర్వాత 4వ దర్శనము పెద్ద మైదానము, ఆ మైదానంలో ఏం జరుగుతుందనే దర్శనం చూస్తాడు. ఆ తర్వాత దేవుడు ఒక గ్రంథాన్ని విప్పి ఆ గ్రంథాన్ని ఎహెజ్కేలుకి తినిపిస్తాడు, అదొక దర్శనం చూపిస్తాడు. 5వ దర్శనం. ఆఖరిగా 6వ దర్శనం ఇజ్రాయేలీలకి దేవుడు ఎలాంటి మందిరాన్ని ఇవ్వబోతున్నాడు, ఇజ్రాయేలీలకి రాబోతున్న కాలంలో దేవుడు ఎలాంటి మందిరాన్ని ఇవ్వబోతున్నాడు, ఆ మందిరం యొక్క కొలతలు ఎలా ఉంటాయి, ఆ మందిరం యొక్క వైభవం ఎలా ఉంటుంది అనేది 6వ దర్శనం చూస్తాడు. ఈ 6 దర్శనాలే ఎహెజ్కేలు గ్రంథం. ఈ 6 దర్శనాలే ఎహెజ్కేలు గ్రంథం. ఎహెజ్కేలు గ్రంథం అంతట్లో మనకి 6 దర్శనాలే కనిపిస్తాయి. ఈ 6 దర్శనాలని ఒక బుక్గా చేసి దాన్ని ఎహెజ్కేలు గ్రంథం అని పేరు పెట్టాం అనమాట. సో ఈ 6 దర్శనాల్లో మనము 6వ దర్శనాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. 6వ దర్శనం ఏంటంటే ఇజ్రాయేలీలకి దేవుడు ఎలాంటి మందిరాన్ని ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇవ్వబోతున్నాడు అనే దాన్ని మనం చూస్తున్నాము. ఆ మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆ మందిరం యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆ మందిరం చుట్టూ ఏమున్నాయి, ఆ మందిరంలో నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు, ఆ మందిరము మన ఆత్మీయ జీవితానికి ఎలాగ ఉపయోగపడుతుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాము. ఒక్కసారి ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మనము తీసి ఉంచుదాము. అక్కడ ఏం జరుగుతుంది, మొదటి 12 వచనాల్లో ఏం జరుగుతుంది అనేది నేను మీకు జస్ట్ ఒక
మీరు చదవద్దు, కానీ నేను చెప్పేస్తాను ఒక స్టోరీ లాగా. యెహెజ్కేలుకి ఒక వ్యక్తి ఒక మందిరాన్ని, పరలోకం నుండి వచ్చిన ఒక వ్యక్తి, ఒక మనుషుడు లేకపోతే దేవదూత ఒక మందిరాన్ని చూపిస్తున్నాడు. ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే ఈ మొదటి 12 వచనాల్లో వ్రాయబడిందో అదంతా కూడా మిలీనియం పీరియడ్లో జరగబోతుంది. మిలీనియం పీరియడ్ అంటే 1000 ఏండ్ల పరిపాలనలో, అంటే యేసుప్రభు రాకడైపోయిన తర్వాత, మహాశ్రమలు అయిపోయిన తర్వాత, రెండో రాకడ అయిపోయిన తర్వాత యేసయ్య ఈ లోకంలోనికి వచ్చి 1000 ఏండ్లు ఇదే భూలోకము, ఇదే భూమి, ఇదే ఆకాశంలో, ఇదే ప్రదేశంలో ఏది కూడా మారదు. ఇదే ప్రాంతంలో ఈ భూమి మీద యేసయ్య 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. మనందరితో పాటు ఆయనతో పాటు మనం కూడా ఏలబోతున్నాము. 1000 సంవత్సరాలు ఈ భూమి మీదే మళ్ళీ మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాము. మళ్ళీ ఇదే భూమికి వస్తాము, ఇక్కడే పరిపాలన జరుగుతుంది. అయితే ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఈ మందిరము నిజంగా కట్టబడుతుంది. అంటే అక్షరార్థంగా ఇది ఖచ్చితంగా నెరవేరబోతుంది, లిటరల్గా ఇది నెరవేరబోతుంది. అలాగే దీంట్లో నుంచి మనం అక్షరార్థం ఈరోజు తీసుకోవట్లేదు, కానీ దీంట్లో నుంచి ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకుంటున్నాం. అక్షరార్థం ఎప్పుడు జరుగుతుంది అంటే 1000 ఏండ్ల పరిపాలన తర్వాత, 1000 ఏండ్ల పరిపాలనలో ఇది జరగబోతుంది. కాబట్టి మనం దాని గురించి మాట్లాడలేదు. ఆత్మీయ అర్థము మనం ఇందులోంచి ఏం తీసుకోబోతున్నాం అనేది ఈరోజు చూద్దాం. యెహెజ్కేలు ఒక మందిరాన్ని చూస్తున్నాడు, ఒక గొప్ప మందిరాన్ని చూస్తున్నాడు ఆయన దర్శనంలో. అయితే ఆ మందిరానికి గడప దగ్గర, ఆ మందిరం యొక్క మెయిన్ గేట్ దగ్గర, ఒక గవిని దగ్గర ఒక నది ప్రవహిస్తుందంట. తూర్పు మార్గమున ఒక గొప్ప నది ప్రవహిస్తుందంట. అది తూర్పుగా వెళుతుందంట. అది దేవుని మందిరం దగ్గర నుంచి, దేవుని బలిపీఠం దగ్గర నుంచి ప్రవహిస్తున్నట్టు మనకి అక్కడ కనిపిస్తూ ఉంటది. అయితే ఆ దేవదూత ఏం చేస్తాడంటే, యెహెజ్కేలుతో ఏం చెప్తాడంటే, నువ్వు ఈ నదిని చూడటం కాదు కానీ ఈ నదిలోనికి దిగాలి అని చెప్తాడు. దిగిన తర్వాత అది ఒక 1000 మూరల ముందుకు వెళితే ఆ యెహెజ్కేలు యొక్క కాలుకి చీలమండలి, యాంకిల్ లెంగ్త్, చీలమండ లోతు వరకు ఆయన దిగుతాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ మనుషుడు యెహెజ్కేలుని ఒక 1000 మూరలు ఇంకొంచెం నదిలో నుండి ముందుకు నడిపిస్తే అది మోకాళ్ళు లోతు వరకు ఆయన దిగుతాడు. ఆ తర్వాత అక్కడి నుండి మరొక 1000 మూరలు యెహెజ్కేలు నడిస్తే అది మొలలోతు వరకు దిగుతాడు. ఆ తర్వాత ఇంకా ఆయన కాళ్ళు తేలిపోయేంత లోతుకి మరొక 1000 మూరలు వెళతాడనమాట. ఇది ఆయన చూస్తున్న గొప్ప దర్శనం. అయితే ఇందులో నుంచి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం. చాలా క్విక్గా నేను ముగిస్తాను, హార్డ్లీ హాఫ్ అన్ అవర్లో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మనం మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నది ఎవరిని సూచిస్తుంది? ఈ మందిరం దగ్గర ప్రవహిస్తున్న ఈ గొప్ప నది ఎవరిని సూచిస్తుంది? ఆ నదిలో నుండి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ నది పరిశుద్ధాత్ముడిని మనకి ఒక సూచనగా మనకి చూపిస్తుంది. ఈ దర్శనంలో నది పరిశుద్ధాత్ముడికి సూచనగా ఉంది. ఎలాగా దీనికి పరిశుద్ధాత్మునికి మనం ఎలాగ పోలిక చేయగలం అంటే, ఈ నది ఎక్కడి నుండి ప్రవహిస్తుందంటే, ఏదైతే మందిరము యెహెజ్కేలు చూస్తున్నాడో ఆ మందిరము యొక్క గవిని దగ్గర నుంచి, అంటే మందిరము దగ్గర నుండి ఆ నది ప్రవహిస్తుంది. అంటే దేవుని సన్నిధిలో నుండి, దేవుని సన్నిధి దగ్గర నుండి నది ప్రవహించడం మొదలైంది. అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడంటే దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు పరలోకం నుంచి పంపబడ్డాడు. కాబట్టి ఈ నది పరిశుద్ధాత్మునికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఈ నది బలిపీఠము దగ్గర నుండి అది ప్రవహించడం ప్రారంభమైంది. మందిరము దగ్గర ఉన్న బలిపీఠము దగ్గర నుంచి ఈ నది ప్రవహించడం ప్రారంభమైంది. అంటే బలిపీఠము అంటే బలి జరిగిన ప్రదేశం నుంచి ఆ నది మొదలైంది. బలి జరిగిన ప్రదేశం అంటే సిలువ దగ్గర బలి జరిగింది. సిలువ దగ్గర నుండి నది ప్రవహించడం ప్రారంభమైంది. లేకపోతే బలిపీఠము దగ్గర నుంచి నది ప్రవహించడం ప్రారంభమైందంటే సిలువ దగ్గర నుండి పరిశుద్ధాత్ముని యొక్క పని ప్రారంభమైంది. ఎప్పుడైతే బలి జరిగిందో, యేసయ్య ఎప్పుడైతే మనందరి పాపాల కోసం బలిగొన్నాడో ఆ తర్వాత నుంచి పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి అంతకుముందు, అంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండేవాడు కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు భూమి మీదకి పంపబడ్డాడంటే యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత, శిలువ మరణం జరిగి ఆయన పునరుత్థానమే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్ముడిని పంపించాడు. ఆదరణకర్తగా ఆయన మనకి పరిశుద్ధాత్మను పంపించాడు. కాబట్టి మనము ఒకసారి వాక్యాన్ని మొదటి నుంచి పాత నిబంధన క్రొత్త నిబంధన చూస్తే, మనకి పాత నిబంధనలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ప్రతి చోట కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క పాత్రలు వాళ్ళు నెరవేరుస్తూనే ఉంటారు. కానీ పాత నిబంధనలో మనకి తండ్రి ఫ్రంట్ లైన్లో కనిపిస్తూ ఉంటాడు.
కుమారుడు పరిశుద్ధాత్ముడు వెనకాతలు ఉండి పనిచేస్తున్నట్టు మనకు కనిపిస్తారు. అంటే కుమారుడు పాత నిబంధనలో కనిపించలేదంటే యేసయ్య అక్కడక్కడ పాత నిబంధనలో ప్రీ ఇన్కార్నేట్ క్రైస్ట్గా ఆయన కనబడతాడు. అంటే శరీరధారిగా అప్పటికి రాని యేసయ్య కుమారుడిగా కాకుండా ఒక దేవదూతగా లేకపోతే ఒక నరుడిగా కొన్నిసార్లు మనకి పాత నిబంధనలో కనిపిస్తాడు. కానీ ఆయన ఫ్రంట్ లైన్లో ఉండి ఎప్పుడు పనిచేయలేదు. పాత నిబంధనలో ఫ్రంట్ లైన్లో మనకి ఎవరు కనిపించారంటే తండ్రి అయిన దేవుడు మాత్రమే మనకి పాత నిబంధనలో కనిపించారు. ఆ తర్వాత కుమారుని టైం ఎప్పుడైతే వచ్చిందో, యేసయ్య టైం ఎప్పుడైతే వచ్చిందో యేసయ్య ఈ భూమి మీదకి పంపబడ్డాడు. ఆ తర్వాత మనకి ఫ్రంట్ లైన్లో, బ్యాక్ లైన్లోకి తండ్రి వెళ్తాడు, ఫ్రంట్ లైన్లోకి కుమారుడు వస్తాడు. బ్యాక్ లైన్లో ఎవరు పనిచేస్తారంటే తండ్రి పరిశుద్ధాత్ములు పనిచేస్తూనే ఉంటాడు. ఏ పని చేసినా, దేవుడు ఏ పని చేసినా ఒక్కడే ఆయన పని చేయడు. ఖచ్చితంగా అందులో తండ్రి కుమార పరిశుద్ధాత్ముల యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. కొన్నిసార్లు ఆ త్రిత్వంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మనకి కనిపించకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ముగ్గురు యొక్క పాత్ర ఉంటూనే ఉంటుంది. కాబట్టి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యేసయ్య మనకి ఫ్రంట్ లైన్లో కనిపిస్తారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసయ్య మనకి ఫ్రంట్ లైన్లో కనిపిస్తారు. ఆ తర్వాత యేసయ్య ఎందుకైతే పంపబడ్డాడో ఆ పని జరిగిపోయిన తర్వాత, యేసయ్య పరలోకానికి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఇప్పుడు బ్యాక్ లైన్లో ఉండి ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారంటే పరిశుద్ధాత్ముని యొక్క ఎరాలో మనం ఉన్నాం. అంటే పరిశుద్ధాత్ముని యొక్క హయాంలో మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు భూమి మీదకి పంపబడ్డాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు భూమి మీద లేడు, కానీ ఆయన పని చేయలేదంటే టెంపరీగా ఆయన పనిచేశాడు. పాత నిబంధనలో టెంపరీగా. పాత నిబంధనలో పరిశుద్ధాత్మునికి, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మునికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఎవరి లోపల ఉండటానికి లేదు, ఎప్పుడు కూడా ఆయన ఎవరి లోపల లేడు. క్రొత్త నిబంధనలో నుండి పరిశుద్ధాత్ముడు మన లోపలికి ప్రవేశించడం ప్రారంభించాడు. అది పాత నిబంధనలో ఎక్కడ జరగలేదు. కొన్నిసార్లు మనకి పరిశుద్ధాత్ముడు రావడం కనిపిస్తుంది. సంసోని మీదకి పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చాడని ఉంటుంది. బలముగా దిగి వచ్చాడు, వారి మీదకి వచ్చాడు, కానీ వారి లోపలికి ఎప్పుడు పరిశుద్ధాత్ముడు రాలేదు. ఇలాగే సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చింది. ఇలాగ మనకి కొన్నిసార్లు కనిపిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ బలముగా దిగిరావడం మనకు కనిపిస్తుంది, కానీ ఆయన పని ఏదైతే ఉందో ఆ పని భూమి మీద చేసుకొని మనుషులు లోపలికి రాకుండా బయట నుండి ఆయన చేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య మనందరి కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుత్థానుడే మళ్ళీ ఆయన పరిశుద్ధాత్ముడిని పంపించాడో, ఇప్పుడు ఈ కాలంలో పరిశుద్ధాత్ముడు మన లోపల ప్రవేశించడం ప్రారంభించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి హయాంలో నడుస్తుంది? ఇప్పుడు ఫ్రంట్ లైన్లో ఉండి ఎవరు పనిచేస్తున్నారంటే హోలీ స్పిరిట్ పనిచేస్తుంది. అంటే నేను ఇక్కడ వాక్యం చెప్పాలన్నా పరిశుద్ధాత్ముడే సహాయం చేయాలి. మీరు వాక్యం వినాలన్నా పరిశుద్ధాత్ముడే సహాయం చేయాలి. నేను మీకు అర్థమయ్యేలా వాక్యం చెప్పాలన్నా, నేను చెప్పింది మీకు అర్థం కావాలన్నా, నేను చెప్పింది మీ హృదయాల్లో పని చేయాలన్నా, మీ హృదయాల్లో పని చేసేలాగా నేను చెప్పడానికైనా ఇవన్నీ కూడా ఎవరు చేయిస్తున్నారు అంటే పరిశుద్ధాత్ముడే చేయిస్తున్నాడు. మన చేత ఒకరికి సువార్త ప్రకటింపజేయాలన్నా, మనం చెప్పిన సువార్త వారి హృదయాల్లో ఫలింపజేయాలన్నా అది పరిశుద్ధాత్ముడే చేస్తాడు. మనతో ప్రార్థన చేయించాలన్నా, యేసుక్రీస్తు మీద మనకి విశ్వాసం కలిగించాలన్నా పరిశుద్ధాత్ముడే చేస్తాడు. మనకి ప్రార్థన రాదు, దేవుణ్ణి ఎలా వర్షిప్ చేయాలో మనకి తెలియదు, ఆయనని ఎలా పొగడాలో మనకి తెలియదు, ఆయనని ఎలా స్తుతించాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు. అలాంటి సమయాల్లో ఎవరు మనకి మాటలు అందిస్తారంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆరాధన కూడా ఆయనే చేయిస్తాడు, మనతో ప్రార్థన కూడా ఆయనే చేయిస్తాడు. ఎందుకంటే అంత మహా గొప్ప దేవుణ్ణి స్తుతించడం మన వల్ల కాదు, అంత మహా గొప్ప దేవుణ్ణి పొగడడం మన వల్ల కాదు. ఏ నరమానవుడు కూడా ఆయనకి తగ్గట్టు ఆయనను స్తుతించలేం. దేవునికి తగ్గట్టు దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ, దేవుని యొక్క ప్రేమను పొగుడుతూ, లేకపోతే దేవుని యొక్క ప్రభావాన్ని పొగుడుతూ నరమాంసములు కలిగిన మనము అంత మహా గొప్ప దేవుణ్ణి స్తుతించలేము, ఆరాధించలేము, పొగడలేము. మన జ్ఞానానికి అంతు చిక్కరు దేవుడు. కాబట్టి ఆయనను స్తుతించడం మన వల్ల కాదు. కాబట్టి ఆ స్తుతించే పని కూడా పరిశుద్ధాత్ముడే మనలో నుండి, దేవుడే మనలో నుండి, దేవునికే తెలుసు కాబట్టి దేవుణ్ణి ఎలా స్తుతించాలో దేవునికే తెలుసు కాబట్టి ఆయన ప్రభావం ఎంతో ఆయనే మన లోపల నుండి మన చేత ఆరాధన చేయిస్తాడు. కాబట్టి ఏది చేయాలన్నా, ఈరోజు మనం ఏది చేయాలన్నా, సంఘాలు ఉజ్జీవింపబడాలన్నా, హృదయాలు మారాలన్నా, ప్రజలు రక్షింపబడాలన్నా, రక్షణ సువార్త అందరికీ అందాలన్నా, పరిచర్య జరగాలన్నా, ఏదన్నా సరే పరిశుద్ధాత్ముడు ఉంటేనే. పరిశుద్ధాత్ముడు ఈ రోల్స్ మనకి అర్థం కావాలి. తండ్రి యొక్క పాత్ర ఏంటి, కుమారుని యొక్క పాత్ర ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క
పాత్ర ఏంటి? పరిశుద్ధాత్ముని యొక్క పాత్ర ఇప్పుడు మనం ఏది జరగాలన్నా, ఈ కాలంలో ఏది జరగాలన్నా పరిశుద్ధాత్ముడే చేస్తాడు. ఎందుకంటే ఆయన మన హృదయం, ఎప్పుడైతే యేసుక్రీస్తు మీద మనం విశ్వాసం ఉంచుతామో ఆ మరుక్షణము పరిశుద్ధాత్ముడు మనలోనికి ఎంటర్ అయిపోతాడు. యేసుక్రీస్తే నా దేవుడు, ఆయన నా సొంత రక్షకుడు, ఇంక ఈయన తప్ప వేరే దేవుడు లేడు అని ఎప్పుడైతే మన హృదయంలో మనం నమ్ముతామో ఇమ్మీడియట్ గా జరిగే కార్యం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లోనికి లోపలికి వచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆయన లోపలికి వచ్చేసాడో దానినే మనం రక్షణ పొందడం అంటాం. ఇది రక్షణ పొందడం అంటే. అది సీక్రెట్ గా జరుగుతుంది, అది చాలా ప్రైవేట్ గా జరుగుతుంది. ఇలా జరిగింది నా జీవితంలోని బాహాటంగా ప్రకటించడమే బాప్తిస్మం. కాబట్టి బాప్తిస్మం తీసుకోవడం రక్షణ పొందడం కాదు, కానీ పరిశుద్ధాత్ముడు ఏ క్షణమైతే మన హృదయంలోనికి ఎంటర్ అయిపోతాడో, ఏ క్షణమైతే మన హృదయాల్లోకి ప్రవేశిస్తాడో ఆ మరుక్షణం మనం రక్షింపబడినట్టు. ఒక్కసారి లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు మరి జీవితంలో బయటికి వెళ్ళడు. ఆయన మన లోపలే ఉంటాడు. ఏదైనా కానివ్వండి మన లోపలే ఉంటాడు. మనం పాపం చేస్తున్నా, కొన్నిసార్లు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తున్నా ఆయన దుఃఖపడుతూ ఉంటాడు, మనల్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, మనల్ని రక్షిస్తూ ఉంటాడు, కానీ ఆయన బయటికి వెళ్ళడు ఒక్కసారి వచ్చిన పరిశుద్ధాత్ముడు. దీనిని మనం రక్షణ పొందడం అంటాం. కాబట్టి ఈరోజు మన పరిశుద్ధాత్ముడు మన లోపల ఉన్నాడు కాబట్టి మనమే దేవునికి ఆలయముగా అయ్యాము. ఒకప్పుడు పరిశుద్ధ స్థలం ఉండేది. మన క్రైస్తవులకి 3 విషయాలు లేవు: పరిశుద్ధ సమయం లేదు, పరిశుద్ధ స్థలము లేదు, పరిశుద్ధ రోజు లేదు. పరిశుద్ధ స్థలము లేదు. ఒకప్పుడు పరిశుద్ధ స్థలం ఉండేది, సమాజ మందిరం అని, లేకపోతే దేవుని మందిరం అని, ఇలాగా కొన్ని స్థలాల్ని దేవుడు ప్రత్యేకపరిచాడు పాత నిబంధనలో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మన లోపల లేడు కాబట్టి, ఆయన బయట ఉండేవాడు కాబట్టి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని దేవుని మందిరాల్లో ఉండేది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన లోపల ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఇది పరిశుద్ధ స్థలము అని ఏదీ లేదు. మనం ఎక్కడైతే ఉంటామో అది పరిశుద్ధ స్థలం. ఎందుకంటే మనమే దేవుని యొక్క మందిరం అయిపోయాం. ఇంకా దేవుని మందిరం ఎక్కడో బయట లేదు. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఇది ఒక స్థలం ఉంది, ఇది దేవుని మందిరం అంటాం. కానీ ఇది పరిశుద్ధ స్థలం, ఇదొక్కటే పరిశుద్ధ స్థలము, బయటికి వెళ్తే అపవిత్రమైన స్థలం అనటానికి లేదు. మనం ఎక్కడ నుంచుంటే అదే పరిశుద్ధ స్థలము. అలాగే పరిశుద్ధ రోజు అనేది క్రైస్తవులకి లేదు. ఎందుకంటే దేవుడు 7 రోజులు సృష్టించాడు, 7 రోజులు మంచిది అని ఆయన చూశాడు. ఏ రోజు కూడా ఈ రోజు చెడ్డది అని అనలేదు. ఆయన సృష్టి తయారు చేసిన తర్వాత అవన్నీ కూడా మంచిగా చూశాడు. కాబట్టి క్రైస్తవులకి పరిశుద్ధ రోజు లేదు, క్రైస్తవులకి పరిశుద్ధ సమయం కూడా లేదు. అంటే కొంతమంది నమ్మేది ఏంటంటే క్రైస్తవులు విశ్వాసులు లేకపోతే ఒక టైంలో ప్రార్థన చేస్తే దేవుడు బాగా వింటాడు. జనరల్గా నాకు తెలిసినంత వరకు చాలా మంది నమ్మేది ఏంటంటే మధ్యరాత్రి 3 గంటల ప్రాంతంలో ప్రార్థన చేస్తే దేవుడు బాగా వింటాడు అని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే అది పరిశుద్ధ స్థలం అని చెప్పి పరిశుద్ధ సమయం అని దేవుడు విండు. అది అంటే దేవుడు అక్కడ ఏం చూస్తాడంటే మన నిద్ర మానుకుని 3 నుంచి 4, 5 ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా నిద్ర వచ్చే సమయం, మంచిగా నిద్ర పట్టే సమయం. అలాంటి సమయంలో కూడా మన నిద్రను త్యాగం చేసి దేవుని సన్నిధికి వస్తే దేవుడు కొంచెం సింపతి, లేకపోతే దేవుడు కొంచెం దేవుని హృదయం కొంచెం కరుగుతుంది, జాలి కలుగుతుంది. అరే నా కొరకు ఇంత పీక్ టైంలో నిద్రని మానుకొని ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు అని దేవునికి కొంచెం మన మీద జాలి కలిగే అవకాశం ఉందేమో. కానీ అలాంటి టైంలో 3కి చేస్తే ప్రార్థన స్పీడ్గా వెళ్తుంది, 4 గంటలు చేస్తే స్పీడ్గా వెళ్తుంది, ఉదయం మధ్యాహ్నం చేస్తే వెళ్ళదు. అలాగా పరిశుద్ధ సమయం అంటూ ఏం లేదు. కాబట్టి క్రైస్తవులకి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ సమయము లేకపోతే పరిశుద్ధ రోజు లేదు. ఇక్కడ మనము యెహెజ్కేలు గ్రంథంలో ఈ దర్శనం చూస్తే ఆ పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ నది ఎక్కడ నుంచి బయటికి వెళ్తుందంటే బలిపీఠం దగ్గర నుంచి బయటికి వెళ్తుంది. అంటే బలి జరిగిన ప్రదేశం నుండి, సిలువ ప్రదేశం నుండి పరిశుద్ధాత్ముడు ఎలాగైతే అక్కడి నుండి ఆయన సువార్త పరిచర్య ప్రారంభమైందో ఈ నది కూడా బలిపీఠం దగ్గర నుంచి ప్రారంభమైంది. ఈ నదికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఈ నదికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణాలు అంటే మొదటి లక్షణం ఏంటంటే ఆ నది మరొక నది సహాయం లేకుండా వెళుతుందంట. అంటే జనరల్గా నదులకున్న లక్షణం ఏంటంటే నదులు ప్రవహిస్తూనే ఉంటాయి, పెద్ద పెద్ద నదులు ప్రవహిస్తూనే ఉంటాయి, పక్కన పిల్ల కాలువలు లాంటి వాటికి తోడవుతూ ఉంటుంది. చిన్న చిన్న కాలువలు లేకపోతే చిన్న చిన్న నదులు పక్కన కలుస్తూ ఉంటాయి. ఆ కలిసి మిగతా కాలువలు లేకపోతే మిగతా నదులు ఆ పెద్ద నదికి కలిసి దాని యొక్క ఉద్రిక్తత ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. అది వెళుతున్న కొద్దీ ఆ నది పెద్దగా అవుతూ ఉంటుంది. ఆ నది యొక్క ఉద్రిక్తత, దాని యొక్క స్ట్రీమ్ ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది, ఎందుకంటే మిగతావి కూడా కలుస్తున్నాయి కాబట్టి. కానీ ఈ నదికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆ నది
మరి ఏ నది యొక్క సపోర్ట్ కూడా తీసుకోవట్లేదు. అంటే ఎవరి సపోర్టు లేకుండా దానంతట అదే ఆ నది దానంతట అదే ప్రవహిస్తుందంట. పరిశుద్ధాత్మనికి ఎవరి సహాయము అక్కర్లేదు, దేవునికి ఎవరి సహాయము అక్కర్లేదు. మనం ఏమనుకుంటా ఉంటాం అంటే, మనం కాకపోవచ్చు, చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, నేను చెయ్యకపోతే, సంఘంలో నేను పరిచర్య చేయకపోతే ఇంక వేరే దిక్కు లేదు అని అనుకుంటూ ఉంటారు. నేను పాటలు పాడకపోతే, నేను వాయిద్యాలు వాయించకపోతే, నేను వాక్యం చెప్పకపోతే, లేకపోతే నేను లీడర్షిప్ చేయకపోతే, లీడర్గా ఉండకపోతే, నేను నడిపించకపోతే ఇంక వేరే దిక్కు లేదు అని అనుకుంటూ ఉంటారు చాలామంది. మన సంఘంలో అలాంటి వాళ్ళు లేకపోవచ్చు, కానీ బయట సంఘాల్లో చాలా మందిని అలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళల్లో ఒక రకమైన గర్వం కొన్నిసార్లు ఉంటూ ఉంటుంది. మనమే ఇదంతా నేనుంటేనే, నేను లేకపోతే ఆ కార్యక్రమం జరగదండి, నేను లేకపోతే పాస్టర్ గారికి కుడి చేయి లేనట్టేనండి, ఆయనకి ఏమీ తోచదండి. ఇలాంటి మాటలు మనం చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ నిజానికి దేవుని పని చేయటానికి మనం అక్కర్లేదు, దేవునికి నిజంగా మనం అక్కర్లేదు. ఆయన పని ఆయన ఎలా అయినా చేసుకోగలడు. ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయనకి మనుషుల యొక్క సహాయం అక్కర్లేదు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు, నిర్లక్ష్యం చేయలేదు. వీళ్ళు లేకపోతే నేను చేసుకోలేనా అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా అలాంటి మైండ్ సెట్ దేవునికి లేదు. దేవుడు ఎప్పుడు అలా ఆలోచించడు. ఆయన ఏ పని చేసినా మనల్ని కలుపుకొని పనిచేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఏ పని చేసినప్పటికీ కూడా మనల్ని కలుపుకొని పనిచేయడానికి ఇష్టపడతాడు. అంత మహా గొప్ప దేవుడు. మనం చేసే పని ఆయనకి పెద్ద ఉపయోగంగా ఉండకపోవచ్చు. మనం చేసే పని చాలా చిన్నది, ఎందుకు పనికిరాని పని ఆయన దృష్టిలో అయి ఉండొచ్చు, అంత చిన్న పని అయి ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడు వీళ్ళు ఎందుకు పనికిరారు, వీళ్ళు చేసే పని ఎందుకు పనికిరాదు అని ఆయన ఎప్పుడు అనుకోడు. అది చాలా గొప్ప పనిగా ఆయన ఎంచుతాడు. మనం ఏ పని చేసినా, సంఘంలో కానివ్వండి, లేకపోతే దేవుని పరిచర్యలో కానివ్వండి, లేకపోతే మన అనుదిన జీవితాల్లో దేవుని కోసం చేసే ఏ చిన్న కార్యక్రమం అవనివ్వండి, దాన్ని దేవుడు తీసిపారేయడు, దాన్ని దేవుడు కలుపుకుంటాడు. ఇది చాలా గొప్ప పని ఆయన చెప్పి ఆయన చూస్తాడు. నిజానికి పరిశుద్ధాత్మనికి మన సహాయం అవసరమా అంటే, మన సహాయం అవసరం లేదు. మనం లేకుండా కూడా ఆయన పని చేసుకోగలడు. మనం లేకుండా కూడా దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది. మనం లేకుండా కూడా దేవుని రాజ్యం ముందుకు వెళుతుంది. ఆయన చేసుకోగలడు. ఎందుకంటే మీరు కేకలు వేయకపోతే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. ఒకవేళ మనుషుల్ని ఆపేస్తే కేకలు వేయడం హోసన్నా అని రాళ్ళ చేత ఆయన కేకలు వేయించుకోగలడు. అలాగే గెత్సెమనే తోటలో ఆ రోజు రాత్రి పేతురు ఎవరైతే యేసయ్య మీదకి వస్తున్నాడో ఆయన చెవిని నరికేస్తాడు. అంటే పేతురు ఏమనుకున్నాడంటే, నేనే చేయగలను, యేసయ్య పాపం నిస్సహాయుడిగా ఉన్నాడు, ఆయన హెల్ప్లెస్గా ఉన్నాడు, నా దగ్గర కత్తి ఉంది, నా దగ్గర బలం ఉంది కాబట్టి నేను చంపేయగలను అని చెప్పి, లేకపోతే నేను హాని చేయగలను అని చెప్పి ఆ సోల్జర్ యొక్క, సైనికుడి యొక్క చెవి నరికేస్తే యేసయ్య ఏమంటాడంటే, అక్కర్లేదు, నీ సహాయం అక్కర్లేదు. నేను అడిగితే పరలోకం నుండి 12 వ్యూహాల సైన్యాన్ని నా తండ్రి దింపగలడు. నేను చేసుకోగలను, నా పని నేను చేసుకోగలను, నేను వీళ్ళని చంపాలనుకుంటే చంపగలను, నేను ఏదైనా చేసుకోగలను అని దేవుడు చెప్తాడు. అంటే దానికి ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఆయన పని ఆయన చేసుకోగలడు. దేవునికి మన అవసరం లేదు. కానీ దేవునికి ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే, ఆయన ఏ పని ఒక్కడే చేసుకోవడానికి ఇష్టపడ్డు, మనల్ని కలుపుకొని చేసుకోవడానికి ఇష్టపడతాడు. ఎందుకు అలా చేసుకోవడానికి ఇష్టపడతాడంటే, మనకి దీవెనకరంగా ఆ పని ఉంటుంది కాబట్టి, అందులో నుండి మనల్ని దీవించే అవకాశం ఉంటుంది కాబట్టి. ఆ పని మనం చేయలేదనుకోండి, దేవునికి పని మనం చేయలేదనుకోండి, పరిచర్య మనం చేయలేదనుకోండి, ఆయన అంతటా ఆయనే చేసుకున్నాడు అనుకోండి, ఆయన ఎవరిని దీవించగలడు? ఎవరిని దీవించడానికి లేదు కదా. కాబట్టి చేసేదంతా ఆయనే అయినప్పటికీ మనల్ని కూడా ఆయన ముందు పెడతాడు. నువ్వే చేస్తున్నట్టు ఉండు అని చెప్పి మనతో చెప్తాడు అనమాట. చేసేదంతా నేనే వెనకాతల నుండి చేస్తాను. కానీ దేవునికి ఉన్న లక్షణం మనల్ని ముందు పెడతాడు. మనల్ని ముందు పెట్టి సమాజానికి, లేకపోతే ప్రపంచానికి ఎలా చూపిస్తాడంటే, ఇదంతా ఈ వ్యక్తే చేస్తున్నాడు అని చెప్పి క్రెడిట్ మనకిస్తాడు. పని ఎవరు చేస్తారంటే, పని దేవుడు చేస్తాడు, క్రెడిట్ ఆయన తీసుకోడు. అంటే క్రెడిట్ ఆయనకి తీసుకోడు అంటే ఆయనకి మహిమను తీసుకోడు, లేకపోతే ఆయన గొప్పతనాన్ని తీసుకోడు. అదంతా మనమే చేస్తున్నాం అన్నట్టు ప్రపంచానికి మనల్ని చూపిస్తాడు. కానీ మనం ఏం చేయాలంటే, మహిమ ఆయనకి చెందేలాగా మనం చూడాలి. అది మన యొక్క బాధ్యత. ఆయన మనల్ని హెచ్చిస్తున్నప్పటికీ, ఆయన మనల్ని ఘనపరుస్తున్నప్పటికీ ఆ ఘనత మనది కాదు అని గుర్తించి ఆ ఘనత మరలా తిరిగి దేవునికే చెందేలాగా మనం చూడాలి. దీన్ని కొలాబరేటివ్ వర్క్ అంటాం, లేకపోతే
టీం వర్క్ అంటాం. దేవుడు ఎప్పుడు టీం వర్క్ చేయడానికి ఇష్టపడతాడు. సింగిల్గా వెళ్ళి ఆయన పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు కూడా ఒక టీమ్గా మనం పనిచేద్దాం, నువ్వు నేను పనిచేద్దాం అనుకుంటాడు దేవుడు. నువ్వు నేను, ఆయన మనతో అలా చెప్తాడు. నేను ఒక్కడనే పని చేయను, నేను నీతో ఉంటాను, మన ఇద్దరం కలిసి పనిచేద్దాం అంటాడు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి, ఇదే పని సాతాను కూడా చేస్తాడు. ఏంటంటే సాతాను మనతో పాపం చేయిస్తాడు, వెనకాతలుండి మనతో పాపం చేయిస్తాడు. టైం వచ్చినప్పుడు సాతాను తప్పుకుంటాడు. ఫైనల్గా దొరికిపోయేది ఎవరంటే మనమే. పాపం ఎవరు చేశారు అని తీర్పు దినాన దేవుడు అడిగితే సాతాను ముందుకు రాడు. నేనే చేశానని మనం ఒప్పుకోవాలి. సాతాను నాతో చేయించాడు అంటే చల్లదు. అవ్వ కూడా అలాగే చెప్పింది, ఆదాము కూడా అలాగే చెప్పారు, పలానా వాళ్ళు నాతో పాపం చేయించారంటే దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. వాళ్ళకి పడాల్సిన శిక్ష వాళ్ళకి పడింది. కాబట్టి సాతాను కూడా అదే చేస్తాడు, మనతో పాపం చేయిస్తాడు. టైం వచ్చినప్పుడు సాతాను తప్పుకుంటాడు, ఆ క్రెడిట్ మొత్తం మనకే ఇస్తాడు. ఆ పాపం ఎంతైతే చేసామో ఆ పాపం అంతా మన మీదే వేస్తాడు. సో ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఈ నదికి, ఈ పరిశుద్ధాత్మనికి, లేకపోతే ఈ మందిరం దగ్గర ఉన్న నదికి మరొకరి సహాయం లేకుండా ఈ నది ప్రవహిస్తుంది. దేవునికి కూడా మన సహాయం అక్కర్లేదు, కానీ మనల్ని దీవించటానికి, మనల్ని ఆశీర్వదించడానికి, మన పిల్లల్ని దీవించడానికి, మన జీవితాలు బాగు చేయడానికి ఒక ఆపర్చునిటీగా, ఒక అవకాశంగా దేవుడు పని కల్పిస్తాడు. మనకి పనులు, అవకాశాలు ఇస్తాడు. మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి అని చెప్పి ఆయన అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని తీసుకుని మనల్ని దీవిద్దామని. అది మనకి బెనిఫిట్. మనం ఏమనుకుంటామంటే దేవుని కోసం మనం ప్రయాసపడుతున్నామంటే దేవునికి బెనిఫిట్ అన్నట్టు కొంతమంది అనుకుంటుంటారు. దేవునికి మేము ఇంత చేస్తున్నాం, దేవునికి మేము అంత చేస్తున్నాం, దేవునికి మనం చాలా మన జీవితాలను అర్పిస్తున్నాం అన్న ధోరణిలో చాలా మంది ఉంటారు. కానీ దేవునికి అది బెనిఫిట్ కాదు. దేవునికి బెనిఫిట్ కాదు, కానీ మనుషులుగా మనకి బెనిఫిట్. అదంతా కూడా మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు చేస్తూ ఉంటాడు. అలాగే ఈ నదికి ఉన్న రెండవ లక్షణం ఏంటంటే, ఈ నది ఎక్కడైతే ప్రవహిస్తుందో ఆ ప్రతి చోట కూడా ఉప్పు నీళ్ళన్నీ కూడా, ఇది వెళ్ళి ఒక సముద్రంలో పడుతుందంట. ఆ నది ఏ సముద్రంలో అయితే పడుతుందో ఆ సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళగా మార్చబడుతున్నాయంట. ఈ నదికి ఉన్న మరొక ప్రాపర్టీ, మరొక లక్షణము, ఉప్పు నీటిని మంచినీటిగా మారుస్తుంది. జనరల్గా నదిలోనికి వెళ్ళగానే, ఏ నదైనా, ఎంత తీయని నీరు నదైనా సరే, సముద్రంలోనికి వెళ్ళగానే అది ఉప్పుగానే మారిపోతుంది. కానీ ఈ నది సముద్రంలో పడగానే సముద్రమే తీపి నీరుగా మారుతుందంట, సముద్రమే మధురమైన నీరుగా మారుతుందంట. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి జీవితాల్లోనికైతే వస్తాడో వారి జీవితాలు తీయగా మార్చబడతాయి. అవి ఎలాంటి ఉప్పుగా ఉన్నా, లేకపోతే ఎంత చేదుగా ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో అవి ఉన్నా సరే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోనికి వస్తాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడిని మనం రుచి చూస్తామో, విరిగిన హృదయాలు దేవుడు మరలా తిరిగి కడతాడు. పగిలిన జీవితాల్ని, లేకపోతే చెదరిపోయిన జీవితాల్ని, లేకపోతే చిరిగిపోయిన బ్రతుకుల్ని, ఇంకా మన జీవితాలు బాగుపడే అవకాశమే లేదు. మా జీవితాలు ఛిద్రమైపోయాయి, మా బ్రతుకులు ఛిద్రమైపోయాయి, ఇదొక ఎండ్ పాయింట్ లాగా కనిపిస్తుంది, మా జీవితానికి ఇదొక అంతిమ యాత్రలాగా కనిపిస్తుంది, ఇంకా దీని నుంచి ముందుకు వెళ్ళే అవకాశమే లేదు అన్న జీవితాలు కూడా ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు కలుగు చేసుకుంటాడో, ఎప్పుడైతే దేవుడు కలుగు చేసుకుంటాడో, అలాంటి జీవితాలు కూడా బాగుపడతాయి. అలాంటి జీవితాలు కూడా మళ్ళీ తేజరిల్లుతాయి, మళ్ళీ పైకొస్తాయి. ఈ నదికి ఉన్న రెండవ లక్షణం అది. ఈ నదికి ఉన్న మూడవ లక్షణం ఏంటంటే, ఈ నది ఇట్ ఈస్ రివైవింగ్ ఎవ్రీ వన్. అంటే మళ్ళీ తిరిగి పునర్జీవాన్ని ఇస్తుందంట. ఈ నది ఏ ప్రదేశంలోనికైతే వెళ్తుందో అక్కడ చచ్చిపోయిన చేపలన్నీ బ్రతుకుతున్నాయంట, జలచరాలన్నీ బ్రతుకుతున్నాయంట, లేకపోతే చనిపోయిన వృక్షాలన్నీ కూడా బ్రతుకుతున్నాయంట. అంటే ఈ నది దేనినైతే తాకుతుందో ఆ ప్రతి చోట జీవము మనకి ప్రవహిస్తున్నట్టు కనిపిస్తుంది, ఆ ప్రతి చోట జీవం ఉన్నట్టు మనకి కనిపిస్తుందంట. పరిశుద్ధాత్ముడు తాకితే బ్రతుకులు మార్చబడతాయి. చచ్చిపోయిన మన రోమాపత్రికలో పౌలు భక్తుడు అంటాడు కదా, మనము చనిపోయిన వారుగా ఉన్నాము, పాపములో చనిపోయిన వారముగా ఉన్నామని. ఎఫెసీ పత్రికలో కూడా అంటాడు, మనము పాపములో ఒకప్పుడు చనిపోయిన వారముగా ఉన్నాము, అయితే ఈరోజు దేవుని వలన మళ్ళీ తిరిగి జన్మించామని చెప్పి, నూతనంగా జన్మించామని చెప్తాడు. మనందరము కూడా ఒకప్పుడు పాపంలో చనిపోయిన వారంగానే ఉన్నాం. అంటే స్పిరిచువల్లీ డెడ్, ఆత్మలో మనము చనిపోయి ఉన్నాము. చనిపోయిన వాడు సువార్త విని ఎలాగ పునర్జీవాన్ని పొందుకుంటాడు? చనిపోయిన వాడికి చలనం ఉంటుందా? చనిపోయిన వాడికి చలనం ఉండదు కదా. చనిపోయిన వాడు సువార్త వినలేడు కదా, చనిపోయిన వాడు ఏమీ చేయలేడు కదా.
చనిపోయిన వాడు అలా పడుకుని ఉంటాడు. మరి చనిపోయిన మనం ఒకప్పుడు పాపము విషయమై చనిపోయి ఉన్నాము, ఆత్మలో చనిపోయి ఉన్నాము. చనిపోయి ఉన్నప్పుడు దేవుని ద్వారా మనము తిరిగి జీవింపజేయబడ్డామని చెప్పి పౌలు అంటున్నప్పుడు ఆయన అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్ముడే మన లోనికి వచ్చి మనల్ని బ్రతికించి ఆ సువార్త వినేలాగా చేసి యేసయ్య మీద విశ్వాసాన్ని మనకు కలిగించి ఆయన మనల్ని బ్రతికించి మన లోపలికి వచ్చాడు. అంటే 100% పని అంతా ఎవరు చేశారు అంటే దేవుడే చేశాడు. రక్షణ కార్యమంతా ఎవరు చేస్తున్నారంటే దేవుడే చేస్తున్నాడు. మనము చనిపోయి ఉన్నాము కాబట్టి ఒకప్పుడు చనిపోయిన వాడు ఏమి చేయలేడు, ఒక్క అడుగు కూడా వేయలేడు. కాబట్టి కృప ద్వారా మనం రక్షింపబడ్డాము. వీఆర్ సేవ్డ్ బై గ్రేస్ అంటాం. అందుకనే కృప ద్వారా ఎందుకు రక్షింపబడ్డామంటే మన అడుగంటూ ఏమీ లేదు, మనలో విశ్వాసాన్ని నింపుతున్నది. అంటే దేవుని మీద మనం విశ్వసిస్తున్నాం కదండి, అది మనం వేసే అడుగు కదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. మన నుంచి విశ్వాసం వెళ్తుంది కదా, యేసుక్రీస్తు మీద నేను విశ్వసిస్తేనే కదా విశ్వాసం వస్తుంది. కాబట్టి ఇక్కడ నా అడుగు ఒకటి ఉంది కదా, నా ప్రయత్నం ఒకటి ఉంది కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ విశ్వాసాన్ని కూడా పరిశుద్ధాత్ముడే మనలో ఉంచుతున్నాడు. అది కూడా మనం చేస్తున్న పని కాదు. చాలామంది సువార్త వింటున్నారు, చాలామంది యేసు ప్రభు గురించి వింటున్నారు, చాలామంది బైబిల్ చదువుతున్నారు. మనకన్నా ఎక్కువగా చాలామంది హైందవ సోదరులు బైబిల్ చదువుతున్నారు. ఎందుకు? విమర్శించటానికి, మనల్ని విమర్శించటానికి చాలామంది బైబిల్ చదువుతున్నారు, చాలా క్షుణ్ణంగా చదువుతున్నారు. కానీ వాళ్ళలోనికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడా? వాళ్ళ హృదయాలు మారుతున్నాయా? వాళ్ళు మారట్లేదు. ఎందుకు మారట్లేదంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళ జీవితాల్లో ఆ కార్యాన్ని చేయట్లేదు, వాళ్ళ హృదయాల్లో ఆ కార్యాలు చేయట్లేదు. మన జీవితాల్లో ఆయన చేశాడు కాబట్టి, ఆ విశ్వాసాన్ని ఆయన క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి మనం రక్షింపబడ్డాము. కాబట్టి ఈ నది ఎక్కడికైతే వెళుతుందో ఆ ప్రతి జీవి కూడా బ్రతుకుతుంది. పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయాలలోనికైతే వస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎవరి జీవితాల్లోనికైతే వస్తాడో ఆ ప్రతి హృదయం కూడా మరలా జీవింపజేయబడుతుందంట. రక్షణ పొందిన తర్వాత ఒకలాగా ఉంటాము, రక్షణ పొందక ముందు ఒకలాగా ఉంటాము, రక్షణ పొందిన తర్వాత మరొకలాగా ఉంటాము. ఖచ్చితంగా ఆ మార్పు కనిపించాలి. పరిశుద్ధాత్ముడు రాకముందు మన జీవితాలు ఒకలా ఉంటాయి, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మన జీవితాలు మరొకలాగా మార్చబడతాయి. ఒకవేళ లేదండి, మా జీవితంలో పరిశుద్ధాత్ముడు రాకముందు మేము ఎలా ఉన్నామో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత కూడా మేము అలాగే ఉన్నాము అన్నారంటే మనం రక్షణ పొందలేదేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా రక్షణ పొందితే, పరిశుద్ధాత్ముడు కనుక మనల్ని తాకితే, పరిశుద్ధాత్ముడు కనుక మన హృదయాలలోనికి వస్తే ఖచ్చితంగా మనలో ఒక డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. అంటే విపరీతమైన మార్పు మనలో కనిపిస్తుంది. ఇంతకు ముందు మనం ఎలా ఉన్నామో ఆ మనుషులుగా మనం ఉండం. మనం పుట్టుకతో ఒక బుద్ధితో పుడతాము, దానిని స్వబుద్ధి అంటాము. అంటే సొంతంగా మనకంటూ ఒక బుద్ధి దేవుడిస్తాడు, లేకపోతే మన జీన్స్ నుండి వస్తాయి, మన తల్లిదండ్రుల నుండి, మన వంశం నుండి మనకి కొన్ని జీన్స్ వస్తాయి, అవి మన సొంత బుద్ధులు. ఆ తర్వాత ఎప్పుడైతే రక్షణ పొందుతామో తిరిగి జన్మించడం అంటారు దాన్నే. అందుకే దేవుడు తిరిగి జన్మించాలన్నాడు. ఆ బుద్ధులన్నీ కూడా చచ్చిపోతాయి. మనకి ఏవైతే రక్షణకు ముందు మనలో క్యారెక్టర్ ఏదైతే ఉందో, రక్షణకు ముందు మనకి కోపం ఉందా, లేకపోతే పాపం ఉందా, లేకపోతే అసూయ ఉందా, ద్వేషం ఉందా, పగ ఉందా, కక్ష ఉందా, ఇవన్నీ మనకి రక్షణ ముందు ఒకవేళ ఉండి ఉన్నాయేమో. కానీ రక్షణ తర్వాత ఇవేమి కూడా మనలో కనిపించకూడదు. పూర్తిగా మార్పు చెందిన మనుషుల్లాగా మనం ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుకి ఏ స్వభావం అయితే ఉందో ఆ స్వభావము మనలో కనిపించాలి. ఇది రక్షణకి సాదృశ్యం. లేదు, కనిపించట్లేదు, ఆయన స్వభావము, ఆయన పోలిక మనలో కనిపించట్లేదు అంటే మనం ఒకవేళ రక్షణ పొందలేదేమో. ఒకసారి స్వపరీక్ష చేసుకోవాలి. దీనికి మనకి బైబిల్లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకి పేతురు, దేవుని యొక్క శిష్యులు, పౌలు, ఇలాంటి వాళ్ళు మనకు కనిపిస్తారు. వాళ్ళు రక్షణకి ముందు ఒకలా ఉన్నారు. వాళ్ళ మాటలు మనం చూసినప్పుడు, సువార్తల్లో దేవుని యొక్క శిష్యుల మాటలు మనం చూసినప్పుడు చాలా చాలా తెలివి తక్కువ వారిలాగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు యేసు ప్రభు ఏ ఉపన్యాసం ఇస్తున్నా, లేకపోతే యేసయ్య ఏ ఉపమానం చెప్తున్నా అర్థం చేసుకునేంత స్థాయి వారికి లేదు. వాళ్ళ బ్రెయిన్ అంత క్విక్గా పనిచేసేది కాదు. అది మిగతా చాలా మందికి అర్థమైన, మనకి అర్థమైన దేవుడు మరలా వారికి వివరించి చెప్పేవాడు. మీకు అర్థం కాలేదా, నేను ఇంత క్లియర్గా చెప్పాను కదా, మీకు అయినా సరే అర్థం కాలేదా అని చెప్పి దేవుడు మళ్ళీ శిష్యుల్ని పక్కకు తీసుకెళ్ళి వాళ్ళు ప్రైవేట్గా ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ వాళ్ళకి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. చాలా విషయాలు యేసయ్య చెప్పినవి శిష్యులకి అర్థమయ్యేవి కాదు.
ఇది శిష్యుల యొక్క ధోరణి. ఎక్కడంటే సువార్తల్లో మనకి శిష్యులు ఇలా కనిపిస్తారు, చాలా వీక్గా కనిపిస్తారు, చాలా బలహీనంగా కనిపిస్తారు, చాలా తెలివి తక్కువ వారిగా మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ ఇదే శిష్యులు ఒక్కసారి పత్రికల్లోనికి వచ్చేసేసరికి మనకి చాలా పవర్ఫుల్గా కనిపిస్తారు. పేతురు చాలా విషయాల్లో మనకి తప్పుగా కనిపిస్తూ ఉంటాడు సువార్తల్లో, లేకపోతే యేసుప్రభు మాటలు అర్థం చేసుకోలేని వాడిగా కనిపిస్తూ ఉంటాడు. కానీ అపోస్తల కార్యంలో పేతురుని చూసినప్పుడు మనకి ఈ పేతురు ఆ పేతురేనా అనిపిస్తాడు. సువార్తల్లో ఉన్న పేతురేనా అపోస్తల కార్యంలో ఉన్న పేతురు అని అనిపిస్తాడు. జస్ట్ పేతురు ముందు దంపతులు, ఇద్దరు భార్యాభర్తలు అబద్ధం ఆడినందుకు పేతురు ముందే పడి చచ్చిపోయారు. జస్ట్ లుక్ ఎట్ ద పవర్. అంటే ఆ యొక్క పేతురు లోపల ఉన్న శక్తి ఎటువంటి శక్తో ఒక్కసారి మీరు గమనించండి. ఆ డ్రాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ చూడండి. ఆ పేతురు ఈ పేతురేనా? ఈ పేతురు భయం వేసేలా ఉంటాడు. అపోస్తల కార్యంలో ఉన్న పేతురు చూడటానికే భయం వేసేలా ఉంటాడు. మనకి ఇదే పేతురుని మనం సువార్తల్లో చూసినప్పుడు కొన్నిసార్లు ఆ పేతురు యొక్క బిహేవియర్ చూస్తే మనకు నవ్వొస్తూ ఉంటుంది. ఆయన దురుసుగా మాట్లాడే మాటలు, తొందరపడి మాట్లాడే మాటలు, లేకపోతే ఆయనకి అర్థం కాకుండా కొన్ని మాట్లాడే మాటలు ఈ పేతురుని చూసినప్పుడు మనకి కొంచెం నవ్వొచ్చేలా ఉంటుంది. కానీ అదే పేతురు అపోస్తల కార్యంలో చాలా భయానకంగా కనిపిస్తాడు. అదే పేతురు పత్రికల్లో మనకి చాలా భయానకంగా కనిపిస్తాడు. చాలా స్కాలర్లా కనిపిస్తాడు, అంటే పండితుడిలా కనిపిస్తాడు. పేతురు పత్రికని అర్థం చేసుకోవడం అంత సులువుగా ఉండదు. ఒక జాలరి, ఒక చేపలు పట్టుకునేవాడు 2 పత్రికలు రాశాడు, మహా అయితే ఒక 5-6 పేజీలు. ఆ 5-6 పేజీల్ని ఈ కాలంలో 2000 సంవత్సరాల తర్వాత, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఇంత మనం ఇవాల్వ్ అయిన తర్వాత, అంటే ఇంత జ్ఞానము పెరిగిన తర్వాత కూడా 2000 సంవత్సరాల క్రితం రాసిన ఒక చేపలు పట్టుకునేవాడు రాసిన ఒక 4-5 పేజీలు అర్థం చేసుకోవడానికి పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలు ఉన్నాయి. ఇంతేసి గ్రంథాలు బైబిల్ స్కాలర్స్ రాస్తున్నారు. పేతురు ఏం రాసి ఉంటాడు దానిని డిసైఫర్ చేయడానికి, దానిని డీకోడ్ చేయడానికి, దానిని అర్థం చేసుకోవడానికి, ఒక చేపలు పట్టేవాడు ఏం రాశాడో అర్థం చేసుకోవడానికి ఈరోజు థియాలజీస్ చదువుతున్నాం. థియాలజీ ఆఫ్ డివినిటీ, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, ఇవన్నీ ఎందుకు చదువుతున్నామంటే పామరులు రాసిన పత్రికలు చదవటానికి పెద్ద పెద్ద యూనివర్సిటీలు, పెద్ద పెద్ద స్కాలర్స్, చదువుకున్న వాళ్ళు, పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా అర్థం కావట్లేదు పామరులు రాసిన పత్రికలు. ఎందుకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది, ఎందుకు ఆ చేంజ్ మనకు కనిపిస్తుంది అంటే దట్స్ బికాస్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు వాళ్ళని అలా మార్చాడు. పరిశుద్ధాత్ముడు మన జీవితాల్లోనికి వస్తే అలాంటి మార్పు కనబడాలి. కానీ చాలా మంది విశ్వాసుల జీవితాల్లో అలాంటి మార్పు కనిపించదు. రక్షణకి ముందు ఎలా ఉంటామో రక్షణ తర్వాత కూడా మనం అలాగే ఉంటాం. జస్ట్ బాప్తిస్మం ఒక్కటే మారుతుంది. అంతకుముందు బాప్తిస్మం పొందలేదు, ఆ తర్వాత బాప్తిస్మం పొందిన వారిగా ఉంటాం. కానీ మనలో మార్పు అయితే కనిపించదు. మన అలవాట్లు అలాగే ఉంటాయి. యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా అవే అలవాట్లు ఉంటాయి, అవే బుద్ధులు ఉంటాయి. ఏది కూడా మనం చంపుకోము, మన శరీరేచ్ఛలని మనం చంపుకోము. లేకపోతే మనకి ఏవైతే ఇన్స్టింక్ట్స్ ఉన్నాయో, మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది చేయకుండా ఉండలేము. ఒకవేళ కోపం ఉంటే ఆ కోపాన్ని రక్షణ తర్వాత కూడా కొనసాగిస్తుంటాము. లేకపోతే క్షమించలేని గుణం ఉంటే రక్షణ తర్వాత కూడా క్షమించలేని గుణం ఉంటూనే ఉంటుంది. బూతులు మాట్లాడేవారు బూతులు మాట్లాడుతూనే ఉన్నారు, పగబట్టేవాళ్ళు పగపడుతూనే ఉన్నారు, కక్ష చూపించేవాళ్ళు కక్ష చూపిస్తూనే ఉన్నారు, అసూయ పడేవాళ్ళు అసూయ పడుతూనే ఉన్నారు, కొండాలు చెప్పేవాళ్ళు కొండాలు చెప్తూనే ఉన్నారు. ఏది మార్పు? ఎక్కడ వస్తుంది మార్పు? ఏ విషయంలో మనం మేము రక్షణ పొందామండి అని చెప్పడానికి ఏ విషయంలో మనం మార్పు చూపించగలం? మేము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడుతున్నామని చెప్పడానికి ఏదైనా రుజువు మనలో కనిపిస్తుందా, మన జీవితాల్లో కనిపిస్తుందా? పరిశుద్ధాత్ముడు వస్తే అవన్నీ చచ్చిపోతాయి. ఆత్మ ఫలము ఫలిస్తూ ఉంటుంది. ఆత్మఫలం మన జీవితాల్లో పైకి వస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు తాకిన ప్రతి హృదయము తిరిగి జన్మిస్తుంది, బ్రతుకుతుంది. కానీ మన జీవితాల్లో అలాంటి మార్పు ఉందా? రక్షణ పొందామని 20 సంవత్సరాలు రక్షణ పొందామని చెప్పుకుంటారు, 30 సంవత్సరాలు అయింది రక్షణ పొందాము, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందని చెప్పుకుంటూ ఉంటాం. కానీ పేతురు, పౌలు ఇలాంటి వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు మన జీవితంలో వస్తుందా? పౌలు లాంటి వ్యక్తి సంఘాన్ని హింసలు పెట్టి చాలామంది చావుకి కారణమైన వ్యక్తి, తర్వాత ఆయన పత్రికల్లో ఎలాంటి మార్పు మనకు కనిపిస్తుంది, ఆయన జీవితంలో ఎలాంటి మార్పు మనకు కనిపిస్తుంది? అది పరిశుద్ధాత్ముడు తెచ్చే మార్పు.
చాలా మంది జీవితాల్లో ఆ మార్పు కనిపించదు. మన జీవితాల్లో ఆ మార్పు కనిపించదు. అంత డ్రాస్టిక్ చేంజ్ మనకు కనిపించదు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనలో కనిపించదు. బాప్తిస్మం ఒకటి తీసుకుంటాం కానీ హృదయాలు మాత్రం మారవు. హృదయాలు అదే స్థానంలో ఉంటాయి, అలాగే వెళుతూ ఉంటాయి. ఏదో ప్రార్థన చేయడం కొంచెం పెంచుతాం బాప్తిస్మం తర్వాత, రక్షణ పొందిన తర్వాత. లేకపోతే ప్రతి ఆదివారం సంఘానికి, చర్చికి రావడం, లేకపోతే కార్యక్రమాల్లో పాల్పంపులు పొందడం, అప్పుడప్పుడు బైబిల్ చదవడం, ఇలాంటి మార్పులు వస్తాయేమో కానీ, చిన్న చిన్న మార్పులు వస్తాయేమో కానీ పూర్తిగా వేరే వ్యక్తుల్లాగా మనం కనిపిస్తామా? ఇతరులకు చూసినప్పుడు అరే ఈ వ్యక్తి వారం క్రితం ఒకలా ఉండేవాడు, వారం తర్వాత ఈయన వైఖరి మొత్తం మారిపోయిందే, లేకపోతే ఈయన మాట తీరు మొత్తం మారిపోయిందే, ఈయన ఆలోచించే విధానం మొత్తం మారిపోయిందే. ఇలాగా ఎవరైనా మన గురించి చెప్పుకుంటున్నారా? ఒకప్పుడు ఇలా ఉండేవాడండి ఈ వ్యక్తి, ఇప్పుడు ఆ వ్యక్తి కాదు, ఆ వ్యక్తి చచ్చిపోయాడు. ఈ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిని చూసినట్లు లేడు. ఈ వ్యక్తి యేసు ప్రభువులా కనిపిస్తున్నాడు, వాళ్ళ దేవుళ్లాగే కనిపిస్తున్నాడు, ఆయన లక్షణాలే కనిపిస్తున్నాయి ఈ వ్యక్తిలో అన్నట్లుగా మన జీవితాలు మారుతున్నాయా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం రక్షణ పొందామని చెప్పుకుంటున్నాం కదా, మన జీవితాలు మారుతున్నాయా? మన హృదయాలు మారుతున్నాయా? దేవుడు అది అడుగుతున్నాడు. చెప్పుకోవడం కాదు, బాప్తిస్మం తీసుకోవడం కాదు, కానీ హృదయాలు మార్చబడాలి, బ్రతుకులు మార్చబడాలి. ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు కనుక మనల్ని తాకితే, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే మనం జీవింపజేయబడతాం. ఈ నది ఎలాగైతే దేనినైతే తాకుతుందో ఆ ప్రతిదీ కూడా, ఆ ప్రతి దానిలోని కూడా జీవం వస్తుందంట. అలాగే ఈ నది ఎక్కడైతే ఉందో అక్కడ ఫలభరితమైన జీవితము, అభివృద్ధి కలిగిన జీవితము మనకి కనిపిస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు ఉంటే ఖచ్చితంగా ఫలభరితమైన జీవితాలు మన జీవితాలుగా ఉంటాయి, ఫలభరితమైన జీవితాలుగా మనం ఉంటాయి, ఫలభరితమైన కుటుంబాలుగా మనం ఉంటాయి. పరిశుద్ధాత్ముడు ఉంటే ఫలభరితం అంటే డబ్బులు రావడం కాదండి, ఉద్యోగాలు రావడం కాదండి, అవన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఇచ్చేవి ప్రాముఖ్యత, వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడు. దేవుడు ఉంటే ఖచ్చితంగా ఈ లోకానుసారమైన దీవెన ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దానిని మనం ప్రత్యేకంగా నొక్కి ఒక్కడి నుంచి చెప్పుకోక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు తెచ్చే ఫలం ఏంటంటే మనలో క్యారెక్టర్ చేంజ్ చేస్తాడు ఆయన. మన చాలా క్యారెక్టర్ మారుతుంది, మన యొక్క బుద్ధులు మారుతాయి, మన యొక్క ఆలోచనలు మారుతాయి, మన యొక్క విధానం మారుతుంది, మనం జీవించే వైఖరి కూడా చాలా మారుతుంది. ఇది ఆ ఫలము మనలో కనిపిస్తుంది పరిశుద్ధాత్ముడు ఉంటే. అయితే ఇంకొంచెం ఒక్క 5-10 నిమిషాల్లో నేను ముగిస్తాను, చాలా క్విక్గా. 8:30 కల్లా క్లోజ్ చేస్తాను, 8:21 అయింది. అయితే యెహెజ్కేలుని ఈ మనుషుడు నదిలోనికి తీసుకుని వెళ్ళాడంట. అంటే యెహెజ్కేలు చూశాడు. మొదట చూస్తే సరిపోదు, మనం పరిశుద్ధాత్ముడిని కార్యాలు అక్కడక్కడ చూస్తే సరిపోదు, యూట్యూబ్లో చూస్తే సరిపోదు, లేకపోతే ఇంకేదో చర్చిలో చూస్తే సరిపోదు. చూస్తే దానివల్ల మనకి ఉపయోగం ఏం లేదు. ఇతర జీవితాల్లో పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు చూస్తే సరిపోదు, కానీ మనల్ని ఆ నదిలోనికి దిగాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఆ పరిశుద్ధాత్ముల్లో మునగాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మనుషుడు యెహెజ్కేలుతో అంటాడు, నువ్వు చూస్తే సరిపోదు కానీ నదిలోనికి దిగు, నదిలోనికి రా, నేను తీసుకెళ్తానని చెప్పి నదిలోనికి తీసుకుని వెళ్తే ఆ నదిలోనికి దిగ్గానే యెహెజ్కేలు యొక్క ఆ నీరు ఎక్కడి వరకు వచ్చిందంటే యెహెజ్కేలు యొక్క చీలమండ వరకు వచ్చింది, యాంకిల్ వరకు, జస్ట్ పాదం మాత్రమే మునిగిందంట. ఇది విశ్వాసుల జీవితంలో 4 దశలకి ఇది సూచనగా ఉంది, లేకపోతే సాదృశ్యంగా ఉంది. కొంతమంది చీలమండ వరకే భక్తి చేస్తారు, అంటే వాళ్ళు రక్షణ పొందుతారు, విశ్వాసులుగా ఉంటారు, పరిశుద్ధాత్ముడిని హృదయంలోనికి అంగీకరిస్తారు, సొంత రక్షకునిగా దేవుణ్ణి హృదయంలోనికి అంగీకరిస్తారు. కానీ ఇంకా తర్వాత ఏం చేయరు, అదే లాస్ట్ స్టెప్ అనుకుంటుంటారు. చాలా మంది రక్షణ పొందడమే లాస్ట్ స్టెప్ అనుకుంటుంటారు. రక్షణ పొందడం ఫస్ట్ స్టెప్, రక్షణ పొందడం మొట్టమొదటి అడుగు. అది ఎంతవరకు వెళ్తుంది అంటే అంతులేనంత దూరం అది వెళ్ళొచ్చు. రక్షణలో అంతులేనంత దూరం మనం వెళ్ళొచ్చు. కానీ చాలా మంది ఏంటంటే రక్షణ పొందేస్తే అయిపోయింది, ఇంక అక్కడితో. ఒక మనిషి రక్షణ పొందాడండి, ఇంక అక్కడితో ఫుల్ స్టాప్, అది లాస్ట్ స్టెప్ అని అనుకుంటారు. కానీ రక్షణ పొందడం మొదటి అడుగు. ఆ తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది మన విశ్వాస జీవితం. ఇప్పుడు పేతురు రక్షణ పొందాడు, రక్షణ పొంది అక్కడితో ఆగిపోయాడు. నేను రక్షణ పొందేశాను, అయిపోయింది, ఇంకా నా పనేం లేదు అని చెప్పి అక్కడితో ఆగిపోలేదు కదా. వాళ్ళ పరిచర్యలు ఎంత అద్భుతంగా జరిగాయి, అవి మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు పౌలు ఉన్నాడు, రక్షణ పొందాడు, దమస్కు మార్గంలో యేసయ్య ఆయనని కలుసుకున్నప్పుడు ఆ క్షణం ఆయన రక్షణ పొందాడు, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించాడు. రక్షణ పొంది ఆ సిరియా ప్రాంతం నుండి మరలా వెళ్ళిపోయాడా, ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడా, నేను రక్షణ పొందేశాను, ఇక నా పని అయిపోయిందని చెప్పి అక్కడితో వెళ్ళిపోలేదు కదా, అక్కడితో ఆయన ముగించలేదు కదా. రక్షణ పొందడం మొదటి అడుగు మాత్రమే.
కానీ మనందరి యొక్క ఆలోచన ఏంటంటే రక్షణ పొందితే అది ఆఖరి అడుగు, రక్షణ పొందుతాం ఇంకా పరలోకం వెళ్ళిపోతాం. కానీ మన ఆలోచన విధానం అలా ఉండకూడదు. రక్షణ పొందాము, ఇంక అక్కడి నుంచి మన ప్రయాణం మొదలు పెట్టాలి. పరలోకంలో మనం ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలి. దేవుని రాజ్య విస్తరణ కోసం మనం పని చేయాలి. ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. ఆత్మీయ వరాలు మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం పాలివారమై ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మనము చూడాలి. మన ద్వారా ఇంకెంతో మంది పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు మనం చూడాలి. ఆత్మ లోతులోనికి మనం వెళ్ళాలి. ఎంతో మంది ఆత్మల రక్షణకు మనం కారకులుగా ఉండాలి. ఇవన్నీ కూడా మనం విశ్వాసులుగా మన ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత మన గోల్స్ అవ్వాలి. మన యొక్క గమ్యాలు ఇవై ఉండాలి. ఇన్ని పెట్టుకోవాలి. మనం విశ్వాస జీవితంలో ఎంత లోతుల్లోనికి మనం వెళ్తాము, ఎంతలాగా మనం పరిచర్య చేయగలము, దేవునికి మనం ఎంతలాగా ఉపయోగపడగలము, ఆత్మలో మనం ఎంత ఎదగగలం, ఎంత లోతుకి వెళ్ళగలం, వాక్యాన్ని తరచి చూసి అందులో ఏముంది, దానిని ఎంత అర్థం చేసుకోవాలి, అందులో ఎన్ని మర్మాలు ఉన్నాయి, ఆ మర్మాల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దానిని ఇతరులకి ఎలా వివరించాలి, దాని ద్వారా దేవుడు మనకి ఏం చెప్పబోతున్నాడు, ఇవన్నీ కూడా మనము మన జీవితాల్లో ప్రతి దినము మనం ఆలోచించుకోవాలి. రక్షణ పొందితే సరిపోదు, నేను ఎలాగా దేవునికి పరిచర్యకు ఉపయోగపడగలను, పరలోకంలో నేను ఎలాగ ఉన్నత స్థానాన్ని పొందగలను. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తారు, అది పెద్ద విశేషమేం కాదు. పరలోకం వెళ్ళడం పెద్ద విశేషమేం కాదు. పరలోకంలో ఏ స్థాయిలో ఉంటాము, ఈ లోకంలో మనకి ఎలాగా గొప్ప స్థాయిలు లేవు. ఈ లోకంలో మనం పనికిరాని వారిగా చాలా మంది మనం ఉన్నాం. ఈ లోకంలో ఉన్నతమైన వ్యక్తులుగా మనం లేకపోవచ్చు, కానీ ఈ లోకంలోని అదే తక్కువ స్థాయి, పరలోకంలో కూడా అదే తక్కువ స్థాయి కోరుకుంటాం మనం. ఈ లోకంలో అంతంత మాత్రము బ్రతుకులే, ఈ లోకంలో అంతంత మాత్రము జీవితాలే, ఈ లోకంలో గొప్పవారం కాదు. కనీసం మన గోల్ పరలోకంలోనన్నా అందరికన్నా గొప్పదానిగా నేను ఉండాలి. పరలోకంలో నేను ఉన్నత స్థాయిలో ఉండాలి. అక్కడ దేవుని సింహాసనానికి దగ్గరగా నేను ఉండాలి. అక్కడ కూడా దేవునికి ఏదో ఒక రకంగా నేను ఉపయోగపడాలి. అక్కడ చిన్న బ్రతుకు నాకొద్దు, అక్కడ ఇలాంటి అంతంత మాత్రం బ్రతుకు నాకొద్దు. ఈ లోకంలో ఎలాగా నేను తక్కువ దానిగా ఉన్నాను, ఈ లోకంలో ఎలాగా నాకు అంత ఆధిక్యత ప్రాముఖ్యత లేకపోవచ్చు, కానీ పరలోకంలోనైనా ఉన్నత స్థానాన్ని నేను సంపాదించుకోవాలి. మహా అయితే ఈ లోకంలో 70 సంవత్సరాలు బ్రతుకుతాం. ఆ 70 సంవత్సరాల కోసమే ప్రాకులాడడం కాదు. నిజంగా మనం తెలివైన వాళ్ళం అయితే ఈ 70 సంవత్సరాలను పక్కన పెట్టి నిరంతరము నిత్యము జీవించే పరలోకములో మనం ఏ స్థానాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే దాట్ విల్ బి డిసైడెడ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలోనే మనం అక్కడ ఏ స్థానాన్ని సంపాదించుకోవాలో ఈ 70 ఏళ్ళు డిసైడ్ చేస్తాయి. కాబట్టి నిజంగా తెలివైన వాళ్ళమైతే, నిజంగా జ్ఞానవంతులమైతే ఈ 70 ఏళ్ళు లేకపోతే ఈ 80 ఏళ్ళని మనము సద్వినియోగపరచుకోవాలి. ఒక్క క్షణము కూడా మనము దాన్ని వేస్ట్ చేయకుండా పరలోకంలో నేను ఉన్నత స్థానాన్ని సంపాదించాలి, పరలోకంలో గొప్పవాడిగా ఉండాలి, అక్కడ నేను ప్లేస్ కొట్టాలి, అక్కడ నేను ర్యాంక్ కొట్టాలి, అక్కడ పరిశుద్ధుల మధ్యలో కూడా నేను ఉన్నతమైన వానిగా ఉండాలి. కాబట్టి నాకున్న టైం ఈ 70-80 ఇయర్సే. కాబట్టి అందులో హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది. కాబట్టి కనీసం ఈ ఉన్న షార్ట్ స్పాన్ని ఇంకా 30 సంవత్సరాలు ఉందా, 40 సంవత్సరాలు ఉందా, ఈ తక్కువ సమయాన్ని నేను సద్వినియోగపరచుకుంటాను. ఈ లోకం కోసం ప్రాకులాడకుండా ఈ లోకంలో చేయాల్సిన మన డ్యూటీస్, మన రెస్పాన్సిబిలిటీస్ చేస్తూనే మన యొక్క మైండ్, మన యొక్క మనసు ఎక్కడ ఉండాలంటే పైనున్న వాటి మీద ఉండాలి. ఆ 30-40 ఇయర్స్ కనీసం ఆ తక్కువ స్పాన్ అయినా మనం ఉపయోగించుకొని మంచిగా దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలమో అన్ని మన తలాంతులు, మన గిఫ్ట్స్ అన్నీ కూడా మనము దేవుని కొరకు ఉపయోగించి ఒక్కసారి కన్ను మూసిన తర్వాత అక్కడ టాప్ మోస్ట్ లెవెల్లో మనం ఉండొచ్చు. దాన్ని ఇంకెవడో కొట్టలేడు. అందులో ఇంకా హెచ్చు తగ్గులు ఇంకేముండవు. ఇంకా ఒక్కసారి ఫిక్స్ అయిందంటే పొజిషన్ ఎటర్నిటీలో ఉంటాం, అంటే నిత్యత్వంలో ఇంకా అదే పొజిషన్లో ఉంటాం. ఇంక మరి కిందకి వెళ్తాము, పైకి వెళ్తాము, డబ్బు ఉంటుంది, డబ్బు పోతుంది, ఏముండదు. ఒక్కసారి పొజిషన్ కొట్టామంటే ఇంకా లైఫ్ టైం ఎటర్నల్గా, అంటే ఇంకెప్పటికీ అదే పొజిషన్లో ఉంటాం. కాబట్టి మనం ఆలోచించాలి, ఈ భూలోకంలో మనం ఎంత సద్వినియోగపరచుకుంటున్నాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వ్యర్థమైన వాటి కోసం మనం ప్రాకులాడుతున్నామా? వ్యర్థంగా గంటలు సినిమాలు చూడటానికి, గంటలు సీరియల్స్ చూడటానికి, గంటలు ఫేస్బుక్లు లేకపోతే రకరకాల సోషల్ మీడియా చూడటానికి మనం వేస్ట్ చేస్తున్నామా? అదే టైంని ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ యూస్ఫుల్. అంటే అదే సమయాన్ని మనం ఏ వాక్యంలోనో లేకపోతే వాక్యం చదవటానికో, వాక్యం వినటానికో, ప్రార్థనలోనో, పరిశుద్ధాత్మ వరాలు పొందుకోవటానికో, దేవునితో మాట్లాడటానికో, దేవుడి నుంచి వస్తున్నది వినటానికో, ఒక వ్యక్తికి
సువార్త ప్రకటించటానికో, లేకపోతే ఏదో ఒక మీడియం ఎంచుకొని, ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని సువార్త ప్రపంచానికి వెళ్ళటానికో, దేవుని మాటలు మన ద్వారా ప్రపంచానికి వెళ్ళటానికో, ఎలాగోకలాగా ఏదో ఒక రకంగా మనకున్న స్కిల్ ఏదైతే ఉందో, దేవుడు మనకిచ్చిన తలాంత్ ఏదైతే ఉందో, దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఏదైతే ఉందో, అది చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి, ఏదో ఒక రకంగా దేవుని పరిచర్య చేయాలి, ఏదో ఒక రకంగా దేవునికి మనం ఉపయోగపడాలి. ఈ లోకంలో ఎంతో కాలం లేదు, ఇది చాలా తక్కువ టైం, చాలా షార్ట్ స్పాన్ ఉంది మనకి ఈ లోకంలో. ఈ తక్కువ టైంని ఉపయోగించుకొని ఆ ఇటర్నిటీని మనం ఎలా కొట్టాలి, ఆ దేవుని రాజ్యంలో ఉన్నత స్థానాన్ని మనం ఎలా కొట్టాలనేది మనం ఆలోచించాలి. రక్షణ పొందితే సరిపోతుంది అని మనం అనుకోకూడదు. మన థాట్స్ ఎప్పుడు కూడా, ఆలోచనలు ఎప్పుడు కూడా తక్కువగా ఉండకూడదు. అది భూలోకంలో అవనివ్వండి, పరలోకంలో అవనివ్వండి. భూలోకంలో గొప్పవారిగా ఉండాలనే ఆలోచన ఎప్పుడు ఉండాలి, దానికన్నా ఎక్కువ పరలోకంలో మనం గొప్పవారిగా ఉండాలి. అక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు, అక్కడ తక్కువగా ఉండేది లేదు. ప్రాబబ్లీ ఈ లోకంలో తక్కువగా ఉంటున్నామేమో, అది ఓకే, దట్స్ ఫైన్. కానీ పరలోకం దగ్గరకు వచ్చేసరికి నేను కాంప్రమైజ్ అవ్వను, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నాకు తక్కువ పొజిషన్ వద్దు అని మన ఆలోచనలు ఎప్పుడు కూడా హయ్యర్ స్టాండర్డ్స్లో ఉండాలి, ఉన్నతమైన విధంగా మనం ఉండాలి. అలాగే ఆ తర్వాత ఎహెజ్కేలుని ఈ మనుషుడు 1000 మూరల లోపలికి తీసుకుని వెళ్తే ఆయన నీరు మోకాళ్ళ లోతులోనికి వచ్చిందంట. మోకాళ్ళ లోతులోనికంటే వీళ్ళు ఏ కేటగిరీ విశ్వాసులు అంటే, రక్షణ పొందారు, ప్రార్థన కూడా చేయడానికి నేర్చుకుంటున్నారు, దేవుని దగ్గర డిపెండ్ అవ్వడం వాళ్ళు నేర్చుకుంటున్నారు. అయితే ఆ రివర్ ఏదైతే ఉందో, ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అది వాళ్ళకి తాకుతుంది, కానీ దాని ఎఫెక్ట్ వాళ్ళ జీవితాల్లో లేదు. అంటే ఎహెజ్కేల్ని ఆ నీరు కదిలించలేకపోతుంది. నీరు మోకాళ్ళ వరకు వచ్చింది, ప్రవహిస్తుంది, కానీ ఎహెజ్కేల్ని నీరు కదిలించలేకపోతుంది. ఆ నీటి యొక్క బలము సరిపోవట్లేదు ఎహెజ్కేల్ని కదిలించడానికి. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ, రెండవ ఆత్మీయ స్థితి. కొంతమంది రక్షణ పొందుతారు, ప్రార్థనా జీవితంలో ఉంటారు, కానీ ఆ ప్రార్థన కానీ పరిశుద్ధాత్ముడు కానీ వాళ్ళని కదిలించే స్థాయిలో ఉండదు, వారి జీవితాలని కదిలించే స్థాయిలో ఉండదు. అంటే పూర్తిగా దేవుని మీద డిపెండ్ అవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు, పూర్తిగా దేవుని మీద ఆధారపడటానికి వాళ్ళు ఇష్టపడరు, ఇంకా వారి సొంత ఆలోచనలోనే ఉండటానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇంకా అంటే పరిశుద్ధాత్ముడు నన్ను ఎలా నడిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముని యొక్క ఎఫెక్ట్, పరిశుద్ధాత్ముని యొక్క ప్రభావము వారి జీవితాల్లో మనకు కనిపించదు. ప్రార్థన మాత్రమే చేస్తూ ఉంటారు, కానీ వారు చేయాల్సినవన్నీ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఏదైతే వాళ్ళకి నచ్చుతుందో, వాళ్ళకి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇది సెకండ్ లెవెల్. నేను కట్ షార్ట్ చేసి వెళ్ళిపోతున్నాను. ఇంకా మూడో లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏంటంటే, ఇంకొంచెం లోతులోనికి తీసుకుని వెళ్ళాడంట ఎహెజ్కేల్ని నదిలోని. అప్పుడు మొలలోతు, నడుములోతు నీరుకి చేరాడంట. వీళ్ళు ఏ కేటగిరీ ఆఫ్ విశ్వాసులు అంటే, వీళ్ళ యొక్క శరీర భాగం తక్కువ కనిపిస్తుంది, ఎందుకంటే సగం వరకు వాటర్ వచ్చింది కాబట్టి, ఇంతవరకు వాటర్ వచ్చింది కాబట్టి. వాళ్ళు పరిశుద్ధాత్మలో ఎక్కువ శాతం ఉన్నారు, చాలా తక్కువ శాతం వారి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అంటే పరిశుద్ధాత్మని యొక్క ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది, పరిశుద్ధాత్మని యొక్క ప్రభావము వాళ్ళ మీద పడుతుంది. ఆ ప్రభావము ఇతరులు కూడా చూడగలుగుతున్నారు, ఆ కదిలింపు ఇతరులు కూడా చూడగలుగుతున్నారు. ఇది ఇంకొంచెం లోతైన విశ్వాస జీవితము. నేను ఇంకా డీటెయిల్స్లోనికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి డీటెయిల్స్లోనికి వెళ్ళట్లేదు. ఇది మూడో లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. మొదటి లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏంటంటే, ఆత్మీయ స్థితి ఏంటంటే, విశ్వాసం ఉంటే చాలు, దేవుని మీద విశ్వసించాము, రక్షణ పొందాము, చాలు, రిలాక్స్ అయిపోదాం అనుకుంటారు. చీలమండ లోతు విశ్వాసం ఇది. రెండో రకమైన విశ్వాసం ఏంటంటే మోకాళ్ళ లోతు విశ్వాసము. అంటే రక్షణ పొందాము, రోజు ప్రార్థన చేసుకుంటున్నాము, ఒక అరగంటో గంటో ప్రార్థన చేసుకుంటున్నాము, మన పని మనం చేసుకుంటున్నాము. ఇది రెండో లెవెల్ ఆఫ్ విశ్వాసం, రెండవ స్థాయిలో ఉన్న విశ్వాసం. అంటే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, కానీ పూర్తిగా వారిని వారు దేవునికి సమర్పించుకోరు, దేవుని ఆలోచనలకు వారిని వారు సమర్పించుకోరు, దేవుని చిత్తానికి వారిని వారు సమర్పించుకోరు. వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది రెండో స్థానం. ఇక మూడో స్థానం ఏంటంటే నడుము లోతుకి దిగుతారు. అంటే పరిశుద్ధాత్మని యొక్క ఎఫెక్ట్, ప్రభావం వాళ్ళ మీద చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటుంది. ఈ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ చేరుకోవడం చాలా రేర్, చాలా కష్టం. అంటే నడుములోతు విశ్వాస జీవితంలోనికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు వాళ్ళ జీవితాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, వారి సొంత కార్యాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే నాలుగో లెవెల్లో, ఆఖరి లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఏంటంటే, ఇంకొంచెం లోతులోనికి ఆ మనుషుడు ఎహెజ్కేల్ని తీసుకుని వెళ్తే, ఆ తర్వాత 1000 మూరల తర్వాత ఎహెజ్కేల్ యొక్క కాళ్ళు పైకి తేలుతున్నట్టు. అంటే
యెహెజ్కేలు ఇంకా హీఈస్ నో మోర్ అండర్ హిజ్ ఓన్ కంట్రోల్. ఆయన కంట్రోల్లో లేడు. కాళ్ళు తేలిపోయాయి. పరిశుద్ధాత్ముడు పూర్తిగా ద వాటర్స్ పిక్డ్ హిమ్ అప్. ఆ జలము ఏదైతే ఉందో అది యెహెజ్కేలుని పైకి తేల్చేసాయి. సో ఇంకా యెహెజ్కేలు హెల్ప్లెస్ అయిపోయాడు. ఇంకా ఆయన చేతిలో ఏమీ లేదు, యెహెజ్కేలు చేతిలో ఏమీ లేదు. ఆ నీరు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతున్నాడు యెహెజ్కేలు. ఇది ఆఖరి లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అంటే దేవునికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకోవడం. దేవునికి మనం దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి ఇక నాదంటూ ఏం లేదయ్యా, నా ఆలోచన అంటూ ఏం లేదయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తా, నువ్వు ఎలా నడిపిస్తే అలా, నన్ను నీకు సమర్పించేసుకున్నాను. ఇంకా నేను ఏది చేయటానికి లేదు, నా ఆలోచన కూడా నీకు చెప్పను, నా ఆలోచన నేను చెయ్యను. ఇంకా పూర్తిగా నేను నీ వాడని, నేను నీ దానను, నీ సొంతం, నా చేతిలో ఏమీ లేదని చెప్పి పూర్తిగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఎటు నడిపిస్తాడో మనకు తెలియదు. మనము నిస్సహాయులుగా ఉంటాము. దేవుని యొక్క నడిపింపు ద్వారా మనము కొట్టివేయబడతాము. ఇది లోతైన విశ్వాసము. ఎందుకు దీనిని లోతైన విశ్వాసం అంటామంటే, ఇక్కడ యెహెజ్కేలు ఏం చేశాడంటే తన ఎబిలిటీకి మించి ముందుకు వెళ్ళాడు. తన ఎబిలిటీ అంటే తన సామర్థ్యానికి మించి యెహెజ్కేలు ముందుకు వెళ్ళాడు. యెహెజ్కేలు యొక్క సామర్థ్యం ఎంతవరకు అంటే మొలలోతు వరకే యెహెజ్కేలు యొక్క సామర్థ్యం. అది దాటితే యెహెజ్కేలు హెల్ప్లెస్ అయిపోతాడు, అంటే నిస్సహాయుడు అయిపోతాడు, కొట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ యెహెజ్కేలు భయపడలేదు. తన సామర్థ్యం ఇక్కడ వరకే, తన బౌండరీ ఇక్కడ వరకే, ఇదే నా బౌండరీ అని చెప్పి యెహెజ్కేలు ఆగలేదు. ఆ బౌండరీ దాటుకుని వెళ్ళాడు యెహెజ్కేలు. అప్పుడు పరిశుద్ధాత్ముడు యెహెజ్కేలుని పికప్ చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు యెహెజ్కేలు జీవితాల్లో కార్యాలు చేయడం, లేకపోతే యెహెజ్కేలుని ముందుకు నడిపించడం మనం అక్కడ చూస్తాం. అదే మన ఆత్మీయ జీవితానికి మనం అప్లై చేసుకుంటే, మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు పూర్తిగా ఎప్పుడు కార్యాలు చేస్తాడు, మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు పూర్తిగా ఎప్పుడు, లేకపోతే దేవుడు ఎప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడంటే, ఎప్పుడైతే ఇదే నా సామర్థ్యం అని ఒక గీత గీసుకొని ఇంతవరకే నేను చేయగలను, ఇంతవరకే నేను విశ్వసించగలను, ఇంతవరకే నా చేతుల్లో ఉందని ఎప్పుడైతే మనం ఒక బౌండరీ పెట్టుకుంటామో అంతవరకు దేవుడు ఆయన కార్యాలు చేయటానికి ఇష్టపడ్డు. ఎందుకంటే మన చేతుల్లో ఉన్నంత వరకు దేవుని చేతుల్లోనికి ఏది తీసుకోడు. మన సామర్థ్యంలో ఉన్నంత వరకు దేవుని సామర్థ్యాన్ని చూపించడానికి ఇష్టపడ్డు. దేవుడు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు, దేవుడు ఎప్పుడు సీన్లోనికి వస్తాడు, దేవుడు ఎప్పుడు పిక్చర్లోనికి వస్తాడంటే ఇక అయిపోయింది, నేను హెల్ప్లెస్, నా బౌండరీ ఇదే, నా సామర్థ్యం ఇదే, ఇంతవరకే నేను చేయగలను, ఇది దాటి ఇంక నేను వెళ్ళలేను ప్రభువా, ఇది దాటి ఇంక నా వల్ల కాదు ప్రభువా, ఇక్కడ నుంచి మరణమే, లేకపోతే ఇక్కడ ఐఎమ్ గివింగ్ అప్, నేను ఇంకేం చేయలేను, నేను నిస్సహాయుడిని అని చెప్పి ఎప్పుడైతే దేవుని చేతులకి మనం ఎత్తిపడతామో, సామర్థ్యం దాటి ముందుకు వెళ్తామో, అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో చూస్తాం. ఒక ఆఖరి మాట నేను చెప్తాను, దేవుడు ఎప్పుడు పాసిబిలిటీ రల్మ్లో పనిచేయడు, ఇంపాసిబిలిటీ రల్మ్లో పనిచేస్తాడు. అంటే పాసిబిలిటీ అనేది ఒక చక్రం అనుకోండి, అంటే సాధ్యము, మనకి సాధ్యం అనేది ఒక చక్రం అనుకోండి. సాధ్యంలో ఉండి మనం ఆలోచిస్తాం, ఇది ఇలా జరిగితే బాగుంటుంది, ఇది ఇలా జరిగితే బాగుంటుంది, ఈ మార్గంలో దేవుడు సహాయం చేస్తాడేమో, ఇంకా ఒక ద్వారం తెరిచే ఉంది, ఈ ద్వారం గుండా దేవుడు మనకి సహాయం చేస్తాడేమో, ఇంకా ఒక అవకాశం ఉంది, కాబట్టి ఈ అవకాశం మూసుకుపోతే ఇంకెవరు సహాయం చేయలేరు, దేవుడు ఈ అవకాశం గుండా పనిచేస్తాడేమో అన్నంత వరకు దేవుడు, అనుకున్నంత వరకు దేవుడు పనిచేయడు. ఆ ఒక్క ద్వారం కూడా మూసుకోవనిస్తాడు. ఇంకొక ద్వారం ఉందా, పాసిబిలిటీకి ఇంకా ఒక అవకాశం ఉందా, సాధ్యమే అనటానికి ఇంకా ఈ మనుషుల రీత్యా, ఈ లోకరీత్యా ఇంకొక అవకాశం ఉందా, ఆ అవకాశం కూడా పోని, ఆ డోర్ కూడా క్లోజ్ అయిపోని, దట్స్ వెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ అనుకుంటాడు దేవుడు. అప్పుడే నేను పనిచేయడం ప్రారంభిస్తాను. అన్ని ద్వారాలు ముసుకుపోవాలి, అన్ని పాసిబిలిటీస్ ముసుకుపోవాలి, సాధ్యమైనది ప్రతిదీ ముసుకుపోవాలి. అప్పుడు వస్తేనే కదా దేవుని యొక్క సామర్థ్యత ఏంటో మనకు తెలుస్తుంది. మనుషులకి సాధ్యమైనప్పుడు, మార్గాలు ఉన్నప్పుడు, మార్గాలు ఓపెన్గా ఉన్నప్పుడు దేవుడి ఇన్వాల్వ్మెంట్ అవసరం ఏముంది? అది మనుషులు కూడా చేసుకోగలం కదా. దేవుడు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాడు, దేవుడు ఎప్పుడు పుంజుకుంటాడు మన జీవితాలకు వస్తాడంటే, ఇక ఇది అసాధ్యం అన్నప్పుడు వస్తాడు. ఎదురుగుండా ఎర్ర సముద్రం, మార్గం లేదు, దాటడానికి లేదు, వెనకాతల ఫరో రథాలు వస్తున్నాయి, ఎండ్ పాయింట్, నో పాసిబిలిటీ, నో డోర్స్ ఓపెన్డ్, ఏ ద్వారం కూడా తెరిచలేదు, ఏ సాధ్యమైన అవకాశం కూడా లేదు, చచ్చిపోవడమే.
ఇంక ఈ అడుగు ముందుకేస్తే సముద్రంలో పడి చచ్చిపోవడమే. ఎవ్వరికి కూడా నమ్మకాలు లేవు. ఆ టైంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. అవకాశము లేదు అనుకున్నప్పుడే దేవుడు ఎంటర్ అవుతాడు. ఇంకా మార్గాలు క్లోజ్ అయిపోయి అన్నప్పుడే దేవుడు ఎంటర్ అవుతాడు. తెల్లవారితే ఉరికంబం మొర్దెకైకి, తెల్లవారితే సాయంత్రం అయిపోయింది, రాత్రి కూడా అయిపోయింది, రేపు పొద్దున్న ఉరికంబం ఎక్కాలి మొర్దెకై. అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. ఒక్క అవకాశం కూడా లేదు. మొర్దెకైని తప్పించడానికి ఏ అవకాశం లేదు. మొత్తం ఆజ్ఞలన్నీ జారీ అయిపోయి రేపు ఉదయాన్నే ఉరి తీసేస్తారు మొర్దెకైని. ఒక్క రాత్రి మాత్రమే టైం ఉంది. ఆ రాత్రి కూడా జరిగేది ఏం లేదు, అందరూ పడుకుంటారు, ఉదయం లెగిస్తే ఉరి. అలాంటి టైంలో దేవుడు కార్యం చేశాడు. తెల్లవారికి జీవితాలు మారిపోయి ఉరికంబం ఎక్కాల్సిన వ్యక్తి తప్పించబడ్డాడు. హామాను ఆ ఉరికంబం ఎక్కించాలని ఏ వ్యక్తి అయితే అనుకున్నాడో ఆ వ్యక్తి ఉరి తీయబడ్డాడు. కాబట్టి మనము గుర్తు చేసుకోవాలి, ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మన సామర్థ్యానికి మించి వెళ్ళాలి. సామర్థ్యానికి మించి వెళ్ళాడు కాబట్టి పరిశుద్ధాత్ముడు యెహెజ్కేలు జీవితంలో కార్యాలు చేయడానికి ప్రారంభించాడు. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు మనం చూడాలంటే మనము మన బౌండరీస్ని పుష్ చేయాలి, మన సామర్థ్యాన్ని పుష్ చేయాలి. మన యొక్క పాసిబిలిటీస్ అన్నీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత మన యొక్క మనం ఇది చేసుకోగలము, మన దగ్గర ఇంకా డబ్బు ఉంది, మన దగ్గర ఇంకా బలం ఉంది, మన దగ్గర ఇంకా ఓపిక ఉంది, మన దగ్గర ఇంకా సహనం ఉంది అన్నంత వరకు కూడా దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. కానీ ఇంకా అయిపోయింది ప్రభువా, నా వల్ల కాదు, నేను ఇంక ఏమీ చేయలేను, నేను నిస్సహాయుడిని, నీ చేతులకి ఎత్తిపడుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే అన్ని ద్వారాలు క్లోజ్ అయిపోతాయో అప్పుడు దేవుడు కార్యం చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే నిజమైన దేవుడు ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో మనకు తెలుస్తుంది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీరు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు, కూడి వచ్చిన మా అందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా, యువర్ అ వండర్ఫుల్ గాడ్, అద్భుతమైన దేవుడు మేము కలిగి ఉన్నాం ప్రభువా. అయ్యా, మీరు మా జీవితాల్లో చేసే కార్యాలు నాయన వర్ణనాతీతం ప్రభువా. మీరు మమ్మల్ని పోషిస్తున్న విధానము, మీరు మమ్మల్ని రక్షించిన విధానము, ఇవన్నీ కూడా మాటలతో వర్ణించలేము ప్రభువా. అద్భుతమైన దేవుడు ప్రభువా. అంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు ప్రభువా మేము ధన్యులము ప్రభువా. ఈ లోకంలో మాకేమి వద్దు ప్రభువా, ఈ లోకంలో ధనధాన్యాలు మాకొద్దు ప్రభువా, ఉన్నతమైన పదవులు మాకొద్దు ప్రభువా, ఆస్తులు అంతస్తులు మాకొద్దు ప్రభువా. మిమ్మల్ని సంపాదించుకున్నాం, మీకోసమే పోరాడతాము, మీ పని చేస్తాం ప్రభువా. పరలోకంలో ఉన్నత స్థానాన్ని మేము పొందుకోవడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు నడిపించారు ప్రభువా. ఉదయం 2 ఆరాధనలో మీరు ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రభువా ఈ ఆరాధన అంతట్లో మీరు ఉన్నారు. పాటల్లో కానివ్వండి, ఆరాధనలో కానివ్వండి, వాక్య పరిచర్యలో కానీ అన్నిట్లో కూడా మీరుండి నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. విత్తబడిన వాక్యాన్ని నాయన మా హృదయాల్లో నాయన ఫలింపజేయమని అడుగుతున్నాను ప్రభా. 100 ఫలింపజేయండి. ఆ వాక్యాన్ని మేము విని మర్చిపోకుండా ప్రభా వారమంతా దాన్ని నెమరు వేసుకుని దానికి తగ్గట్టు మా జీవితాలు మార్చుకోవడానికి మీరు సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాను. మరలా వచ్చే వారం మీ సన్నిధిలో మేము అందరం కలుసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని అడుగుతాం. యేసు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.